శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతుంది. పరమ భాగవతోత్తముడు ప్రహ్లాద కుమారుడు నీకు ఏది నిజమైన ఆనందం కలిగిస్తోంది అని తండ్రి అడిగితే, పైగా భద్రము అని ఒక పదం వాడాడు ఇక్కడ. భద్రము అంటే మనస్సుకి ఎప్పుడూ దుఃఖం కలిగించని స్థితిని భద్రము అంటారు. మనస్సుకి దుఃఖం కలగకపోతే పోనీ శరీరానికి దుఃఖం కలగవచ్చా అని మళ్ళీ అనుమానం. అసలు మనస్సు బాగుంటే శరీరం దానంతట అయితే ఆరోగ్యవంతం అవుతుంది. స్వస్థ మనస్కుడికి స్వాస్థ్య శరీరం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా అసలు రోగాలకి మూల కారణం ఏమిటి అని చరకుడు వైద్యశాస్త్రం రాసినవాడు అశ్విని దేవతలను అడిగాడు. అప్పుడు అశ్విని దేవతలు చెప్పారు, ముందు నీ మనస్సు బాగుంటే నీకు సగం రోగాలు తగ్గిపోతే రావన్నాడు. ఒక వ్యక్తిని చూడగానే ఈర్ష్య కలిగింది అనుకోండి, మీకు తెలియకుండానే జ్వరం వస్తుంది. ఒక వ్యక్తి మంచి గుణాలు నీకు సహించకపోతే దానివల్ల తలనొప్పి, వెన్నునొప్పి మొదలైనవి మొదలవుతాయి. క్రమక్రమంగా ఇతరులలో ఉన్నటువంటి సుగుణములను గుర్తించకపోవడం వల్ల, వారి మీద మనకి కలిగే అసూయాది గుణాల వల్ల మనకి రోగాలు మొదలవుతున్నాయి. అసలు రోగాలన్నిటికీ మూల కారణం మనస్సే. మీరు చూడండి ఒకసారి, ప్రశాంతంగా భోంచేసిన వాడికి హడావుడిగా 8 ఆఫీస్కి వెళ్ళిపోవాలనే టెన్షన్తో అన్నం తిన్నవాడికి ఎంత తేడా ఉంది ఒకసారి. 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి కనుక ఓ చేత్తో కాఫీ, మరో చేత్తో ఎంత దిక్కుమాలండి రొట్టి లాంటి ముద్ద, అదేదో పిచ్చాయో గుజ్జాయో ఏదో గుచ్చుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ తింటే వీడికి వెంటనే ఏమవుతుంది, ఇండైజేషన్ పట్టుకుంటుంది అజీర్తితో రకరకాల రోగాలు వస్తాయి. అదే హాయిగా ఏ బెంగా లేకుండా 10ంటికి కానీ మనకు ఆఫీస్ లేదు, 8ంటికి టిఫిన్ కూర్చుంటే శుభ్రంగా తింటూ ఇడ్లీ నేతిలోనో చట్నీలోనో ఉంచుకుని ఆ తర్వాత ప్రశాంతంగా బట్టలు వేసుకుంటే ముందు నీ మనశ్శాంతి వల్ల తిన్నది అరుగుతుంది, అప్పుడు రోగాలు రావు. కాబట్టి అన్నిటికీ ముందు మనశ్శాంతి కావాలి. భద్రము అనే శబ్దంలో ముందు నీకు మనస్సులో స్వస్థత ఉంటుంది, ఆరోగ్యం మనస్సుకు ఉంటుంది. ఆరోగ్యమైన మనస్సు వల్ల శరీరం బాగుంటుంది. ఈ రెండూ బాగుంటే నీతో పాటు నీకు పుట్టే పిల్లలు కూడా బాగుంటారు. అసలు నీ అనారోగ్యానికి మూల కారణం నువ్వే. పిల్లలకి తల్లిదండ్రులు చాలామంది ఆస్తి పంచి పెట్టకపోయినా పర్వాలేదు కానీ కొన్ని ఆస్తులు పంచి పెడుతున్నారు. వీడికి షుగరు, దాంతో హెరిడిటీగా వాడి పిల్లలకి షుగరు. వీడికి జుట్టు ఊడిపోతే వాడికి ఊడిపోతుంది. మీరు చూడండి ఎక్కడైనా. అందుకని మనం ఏమంటున్నాం, ఆనువంశికం వంశ పరంపర అంటున్నాం. ఇవి ఏమీ లేకుండా ఉండే దివ్యస్థితి భద్రం. అందుకే రోజు ఉపనిషత్తులలో భద్రం కన్నే విశృణుయామ దేవా, ఓ దేవతలారా మా చెవులతో ఎప్పుడూ మంచినే విందువుగాక అంటే మనస్సుకి ఆనందం, శరీరానికి ఆనందం కలిగించే మాటలు విందాం. ఎప్పుడూ పద్మాకర్ గారు ఉపన్యాసం వినడానికి పరుగును వెళదాం. అప్పుడు తప్ప తక్కిన వేళల్లో టెన్షన్ లేకుండా ఉందాం. అప్పుడు హాయిగా నిజంగా పెన్షన్ పుచ్చుకుంటూ సుఖంగా బతుకుతాం. కాబట్టి ఎప్పుడూ మంచి విను, మంచి ఆలోచించు. దానివల్ల నీ జీవితం అంతా హాయిగా సుఖంగా వెడుతుంది. ఇది భద్రం అంటే. ఈ భద్రం నాకు హరికథల వల్ల తప్ప, హరిస్మరణ వల్ల తప్ప ఇంకా దేని వల్ల రాదు అన్నాడు ఆయన. ఆయన ముందు నవ్వాడు. చిన్నపిల్లల మాటలు మొదట్లో బాగానే ఉంటాయి, బూతులు తిట్టినా బాగానే ఉంటాయి, భగవన్నామం చేసినా బాగానే ఉంటాయి. తర్వాత వాటిల్లో మార్పు వస్తుంది కనుక ప్రారంభావస్థలో నవ్వి, నాయన ఇంతకీ నీకు ఎవరు చెప్పారా ఇవి? మనందరికీ విష్ణువు విరోధి, అటువంటిది మన విరోధి కథలను, విరోధి నామాన్ని నువ్వు నా దగ్గరకు వచ్చి తెగప్పగొడుతున్నావేమిటి తండ్రి అన్నాడు. తండ్రికి సమాధానం చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? తండ్రి, గురువు, దైవం వీళ్లతో ముఖాముఖి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వినయంగా ఉండాలన్నారు. అధిపరిచయాదవజ్ఞ సంతతగమనాదనాదరో భవతి మలయే బెల్ల పురంధ్రి చందనతను కాష్టమింధనీ కురుతే. ఇక్కడ అడిగింది తండ్రి. తండ్రికి సమాధానం చెప్పడానికి తండ్రిని ఒక స్థాయి అడ్డం పడుతోంది. తండ్రితో ఇతరులతో మాట్లాడేట్టు మాట్లాడచ్చా? అందుకని ఆయన తండ్రితో సమాధానం చెప్పకుండా గురువులకేసి తిరిగాడు. గురువులకేసి తిరిగినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడకూడదని నియమం. అందుకని పక్కకి నిలబడి ఇలా తల వంచుకుంటూ వాడికి సమాధానం చెప్పాడు. ఇది మనకి భాగవతం చెబుతున్న మాట. మీరు చూడండి, అడిగింది తండ్రి, సమాధానం గురువుల ద్వారా చెప్పిస్తున్నాడు.
దీన్నే మనం ఏమన్నాం, త్రూ ప్రాపర్ ఛానల్ అన్నాం. ఇప్పుడు నాకు పెద్ద సమస్య ఇదే. ప్రతి పద్యానికి ఒక అద్భుత వ్యాఖ్య చేయాలంటే ప్రహ్లాద చరిత్ర చెప్పడానికి 7 రోజులు సరిపోదు. పట్టుకొచ్చి 2 రోజులు చెప్పాడు అంటే మరి ఏం చెప్పను నేను. సరే అయినా మనం అలాగే చెప్పుకుందాం వీలున్నంత వరకు అనమాట. ఎందుకు చెప్తానంటే తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ, గురువుతో మాట్లాడేటప్పుడు కానీ, దేవుడికి ఎదురుగుండా నిలబడినప్పుడు కానీ కొన్ని నియమములు పాటించాలండి. అంటే అతిగా ఉండకూడదు. సాక్షాత్తు కృష్ణుడు తన పక్కన ఉండడం వల్ల అర్జునుడు ఏం చేశాడు, బావా అన్నాడు, వీటి మీద చేసి ఇలా టచ్ చేసి మాట్లాడేవాడు. ఒక్కోసారి తిట్టాడు, ఓసారి ఏమో తోసేవాడు, ఆ తర్వాత ఏడ్చాడు, అయ్యో నేను నిన్ను గ్రహించలేక, ఏ కృష్ణ ఏ మాధవ ఏ సఖేతి, కృష్ణ మాధవ మిత్రమా అని ఏమైనా పొరపాటు చేసుంటే క్షమించన్నాడు విశ్వరూపం చూశాక. అందుకని నీతి శాస్త్రం ఏం చెబుతోంది, అతి పరిచయాత్ అవజ్ఞ. ఎక్కువ పరిచయం వల్ల అల్పత్వం ఏర్పడుతుంది, చులకనతనం ఏర్పడుతుంది. కృష్ణుడు రోజు మీ పక్కన కూర్చుంటే వాడు మా ఇంటరే కదండి, ఇప్పుడు ఇందాక నాతో కూడా అన్నం తిన్నాడు అంట. ఎక్కువ పరిచయం వల్ల వాడిని చులకన చేస్తాం. మీరు చూడండి ఎక్కడైనా సరే, 4 రోజులు నేను కూడా మీతో పాటు తిరిగితే వాడ మొదట్లో గురువు గారు, తర్వాత పద్మాకర్ గారు, ఆ తర్వాత హాయ్ పద్మాకర్, ఆ తర్వాత ఒరే పద్మాకర్ అనకుండా ఉంటే చాలు. అతి పరిచయాత్ అవజ్ఞ అంటే ఇది అనమాట. మనిషికి చాలా పెద్ద డేంజరస్ ఇది అనమాట. కృష్ణుడిని స్వయంగా నేనేం చెబుతాను, ఏదైనా కొత్త మాట కాదు. కృష్ణుడితో అర్జునుడు అలా ప్రవర్తించి తర్వాత గుర్తించి ఏడ్చాడు. అందుకని నిరుగా తిక్కర్ గారి అనువాదంలో కూడా నేను ఏదైనా అవజ్ఞతో మాట్లాడితే క్షమించు అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడితే క్షమించు. సంతత గమనాదనాదరో భవతి. అందుకే అస్తమాటు సాధువులు మన దగ్గర గట్ట రాకపోవడానికి గల కారణం అది. సంతత గమనాత్, అస్తమానం వచ్చామనుకోండి, రోజు వెళ్ళిన హరిశాస్త్రి గారి ఇంట్లో కూర్చుంటే, ఏమంటే మీరు ఏమనుకోకండి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, కాస్త మీరు అలా వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పకండి అంటాడు ఆయన కూడా విసిగెత్తిపోయి. ఎంత పండితుడైనా ఎంత జ్ఞాని అయినా. అందుకని 24 గంటలు వెళ్ళొద్దు అన్నారు. తప్పు అయింది కాదు, రోజు వెళ్ళి కూర్చోవడం వల్ల. అందుకని అనాదర భవతి, ఆదరం తగ్గిపోతుంది. మలయే భిల్లపురంధిరి చందన తరుకాష్టమింధనీ కురుతే. మలయ పర్వతం, ఇప్పుడు మలేషియా అంటున్నాం దాన్ని, అక్కడ అన్ని గంధం చెట్లు ఎక్కువ. ఇప్పటికీ యాలకులు, లవంగాలు, మంచి చందన వృక్షాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ కోయవాళ్ళ స్త్రీలు పూర్వం ఏం చేసేవారో తెలుసా, వంట చేసుకోవడానికి కలప కావాలి కదా, కట్టెల మీద వంట చేసుకునేవారు. చందన తరుకాష్టం, గంధనం ముక్కలు పట్టుకొని గంధం చెట్టు నరికి ఆ ముక్కల్ని పొయ్యిలో పెట్టి నిప్పు అంటించి దాని మీద వంట చేసుకునేవారట. ఒక్క గంధం చెక్క ఎంత ఖరీదు ఆలోచించండి ఒకసారి. గంధం చెక్కలతో వంట చేసుకున్నారు వాడు. వెనకడికి వాడు ఉండేవాళ్ళు అండి, 100 రూపాయల నోట్లు పెట్టి టీ కాచేటవాడు. ఎక్కువైపోయి 100 రూపాయల నోట్లు చూస్తే వాడికి ఇవ్వలేడు, మళ్ళీ ఇవి పెట్టి తగలబెట్టి టీ కాచేట. అలా తయారవుతుంది అనమాట. డబ్బు కూడా ఒక స్థాయి దాటితే విరక్తి కలుగుతుంది. ఇంటి నిండా పళ్ళే, చివరికి ఎవరో తినకపోతే కొడిపోయి పారేస్తున్న వాళ్ళు రోజు తోటల్లా అలా తయారవుతుంది. కనుక అనుక్షణము జాగరూకులై ఉండాలి. అది ప్రహ్లాదుడి చరిత్ర వినడం కాదు, ప్రహ్లాదుడి ప్రవర్తన ఎంత గొప్పదో. తాను నమ్మిన పరమ పవిత్ర వేద సిద్ధాంతాన్ని చెప్పేటప్పుడు కూడా తండ్రితో ఎంత జాగ్రత్తగా మాట్లాడాడండి ఆయన. అందుకని తండ్రికి ప్రతివచనంబు చెప్పక గురువుగారికేసి తిరిగి గురువుగారికి నమస్కరించి సమస్త వ్యాపకుడైన పరమాత్మకి నమస్కరిస్తున్నాను. ఒకరు చెబితే వచ్చేది కాదు ఇది. ఒకళ్ళు ఎవరైనా వచ్చి హరిస్మరణ చెయ్యండి అన్నంత మాత్రం చేత అందరూ చేస్తున్నారా? రండి నాయనా వచ్చి పురాణం వినండి అంటే వింటారా, వద్దంటే మాంతారా? ఇప్పుడు నిజంగా నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, అభిమానం కొద్దీ ఇంకా జనం రావాలని కోరుతున్నారు. కానీ వీక్ డేస్లో ఉద్యోగం రోజుల్లో ఇంత హాలు నిండి 7 అంటే 7ంటికి ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు అటు ఇటులో మొత్తం మీద వచ్చి పడిపోతున్నారు మీరంతా. మీ అందరికీ నిజంగా బలాత్కారంగా వచ్చి భోజనం పెడతామంటే వస్తారా? భోజనం మీరే 10 మందికి పెట్టగలరు. సహజంగా అమెరికా వచ్చారంటేనే ఆ మాత్రం స్థాయి ఉంటేనే వస్తారు. కనుక మీలో శ్రద్ధ ఆసక్తి లేకపోతే రమ్మంటే రాలేరు. ఇదేం బలవంత బ్రాహ్మణార్థం కాదు. ఏదో కొన్ని భూలోకంలో అంటే అక్కడెక్కడో పేదరికమైన దేశంలో అంటే అన్నం పెడితే వస్తారనడానికి కాదు. అంటే వారిలో శ్రద్ధ ఉంది కాబట్టి వస్తున్నారు. భగవంతుడిని మీరు విశ్వసించండి అని చెబితే విశ్వసించరు, వాడికి లోపల ఉండాలి ఆ యోగం. కథ వినండి అంటే వినరు, వారికి ఆసక్తి కలగాలి, సంస్కారం కావాలి.
ఒకరోజు విన్నాక ఈ ఆకర్షణ వల్ల వింటారు కొంతమంది. అందుకని మొదట్లో బలాత్కారంగా తీసుకురావడం కూడా మంచిదే. నాలాంటి వాడు ఉపన్యాసం విన్నాక రెండో రోజు రాలేదంటే వాడు దరిద్రుడు ఉంటాడు, ఈ లోకంలో ఉండడు. కాబట్టి సహజంగా అంటే ఆ మాత్రం అనకపోతే లాభం లేదులేండి. అందుకని అది కూడా సత్యమే. అందువల్ల ఎందుకు చెప్తామంటే మొదటి రోజు వచ్చేంత వరకు తీసుకురావడం వరకు తీసుకొస్తారు, కానీ రెండో రోజు మీరు తీసుకురాలేదు. నాన్న, భగవంతుని సన్నిధానంలో నా మనస్సు కరుగుతోంది, హరిస్మరణ చేయాలనే కోరిక నాకు వస్తుందంటే ఈ గురువులు చెప్పడమో పక్క వాళ్ళు ఎవరు ఆడిస్తేనో ఆడేవాడి కాదు, నాకు ఆ పరమాత్ముడే అనుగ్రహించాడు. అసలు ఆ భగవంతుని కథ తెలుసుకోకపోతే వాడి జన్మదండగా అన్నాడు ఆయన. ఇను అయస్కాంత సన్నిధి నెట్లు కరగు. ఇనుముని అయస్కాంతం దగ్గరికి తీసుకెళ్ళండి, టక్కున అతుక్కుపోతుంది. అలాగే నా మనస్సు కూడా విష్ణు నామం తలుచుకోగానే టక్కున వెళ్ళి అతుక్కుపోతుంది. హరి కథ అనే ఒక్క మాట వింటే నా మనస్సు పరవశత్వం పొందుతుంది. పరవశత్వం అంటే ఏంటో తెలుసా? వశమవటం అంటే లొంగిపోవడం. ఎవరికి లొంగుతున్నాడు? పరవశత్వం. పరుడు అనే శబ్దానికి పరాత్పరుడైన భగవంతుడు, ఇంతకంటే గొప్పవాడు లేడు అనే శబ్దం పర. పర అనేది ఇంకా అంతగా మించింది లేదు. సమస్తాన్ని వ్యాపించి సమస్తాన్ని చూడగలిగి సమస్తాన్ని తెలుసుకోగలిగి వినగలిగే ఒక దివ్య శక్తి ఉన్నది. దానివల్ల మనస్సుకి అలౌకిక ఆనందం కలుగుతుంది. లౌకికానందం అంటే వస్తువులు చూడటం వల్ల, ఏదైనా తినడం వల్ల వచ్చే ఆనందం లౌకికానందం. అలా కాకుండా ఈ వీటికి సంబంధం లేకుండా తిండితోటి, దృష్టితోటి, సంపదతోటి కూడా సంబంధం లేకుండా ఎప్పుడూ మనస్సు పరవశత్వం పొందుతోందంటే, ఆనందం పొందుతోందంటే దాన్ని పర అన్నారు. అసలు నిజానికి పరశబ్దానికి అదే అర్థం అనమాట. ఒక వ్యక్తికి పాయసం అంటే ఇష్టం, పాయసం తింటే ఆనందమే, కానీ ఎక్కువ తింటే ఆయాసం. ఇంకో వ్యక్తికి బంగారం అంటే ఇష్టం, మీరు ఎంత కొనుక్కుని వేయగలరు? మహా అయితే ఒంటి మీద 50 కేజీలు బరువు ఆవిడ 25 కేజీలు బంగారం పోస్తుంది. ఆవిడ శరీరం మీద రోజు మొయ్యి తీసేవాడు తంతాను అని 200 కేజీలు బంగారం వేయండి, ఇక జీవితంలో బంగారం అంటే విరక్తి వస్తుంది. ఇంత బంగారం అంటే ఇష్టమైన వాళ్ళకు కూడా ఒక స్థాయి దాటితే విరక్తి కలుగుతుంది. ఈ ఆనందం పరానందం కాదు. ఈ ఏ వస్తువుతో ధనముతో సంబంధం లేకుండా మనస్సు ఉప్పొంగిపోతే ఆ ఆనందాన్ని పరానందం అన్నారు. దానికి లొంగడమే పరవశము అన్నమాట. పర అనే ఒకనొక దానికి లొంగిపోవటం. నాకు హరి పేరు చెబితే అలాంటి పరవశత్వం కలుగుతుంది. అందుకే నాకు ఆహారం అక్కర్లా, డబ్బు అక్కర్లా, భోగాలు అక్కర్లా, ఏ విధమైన పానూపులు అక్కర్లేదు, కీర్తి అక్కర్లేదు. ఒకడు పొగిడితే నాకే, పొగడకపోతే నాకు. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అనుకుంటారు మీరు? చాలా గొప్పవాడు అని పొగిడారు అనుకోండి, ఆయన రెచ్చిపోయి నిజమేనా అంత గొప్పవాడిని అనేవాడు కాదట. మీకంటే చాలా గొప్పవాడు ఉన్నారే, నువ్వు గొప్పవాడు కదా తిట్టారనుకోండి, దానికే కుంగిపోడు ఆయన. పొగడ్తలకి పొంగిపోవటం, తెగడ్తలకి కుంగిపోవటం, ఈ రెండూ ఎరగని వాడికి మాత్రమే నిజంగా ఆనందం కలుగుతుంది, బ్రహ్మానందం. అందుకే మేము సుఖంగా ఉండగలుగుతున్నాం. నిజంగా మేము ఉపన్యాసాలు చెప్పగలుగుతున్నాం అంటే మీరు ఒకళ్ళు వచ్చి పొగిడారని ఏమైనా ఎప్పుడైనా కొమ్ములు వచ్చాయా? లేదు. పొగడలేదు, నాకు ఎవరో కొమ్మ ములిగిపోతుందా? ఏమీ లేదు. రెండింటికి అతీతం అనమాట. అదే లౌకిక ప్రపంచంలో అలా కాదు. మీ పైన మీరు ఒక చోట ఉద్యోగం చేస్తుంటే మీ బాస్ శభాషలు బుధం తడితే ఇంటికి వచ్చేసి వాళ్ళు ఆవిడతోటి అయ్యి బాబాయ్ వాడు మా బాస్ నన్ను పొగిడాడు, ఎస్ అన్నాడు, లేదంటే నన్ను యాస్ అన్నాడు అని ఏడుస్తాడు ఇంటికి వచ్చి. అయితే ఎస్ లేక యాస్ ఏదో ఒకటి. ఈ స్థితికి అతీతమైన స్థితిలో ఉన్నాడు ప్రహ్లాదుడు. అందుకే ఇను వయస్కాంత సన్నిధినట్లు అట్లు కరగుచున్నది దైవ యోగమున చేసి విష్ణు సన్నిధిని అన్నాడు ఆయన. విష్ణు సన్నిధానంలో నా మనసు అలా కరుగుతోంది. బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుతూ, నా మనస్సు అలా భ్రాంతి పొందుతూ, భ్రాంతం అంటే తిరగడం అనమాట, విష్ణు చుట్టూ తిరుగుతూ వెళ్ళి ఆనందం పొందుతోంది. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కుకోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్రనీ హారములకు
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మందారం అంటే స్వర్గలోకంలో ఉండే ఒక పారిజాత వృక్షం. ఈ పారిజాత వృక్షం పుష్పాలలో అపూర్వమైన తేనె ఉంటుంది. పువ్వులన్నిట్లో మకరందం ఉంటుంది, ఎక్కువ తక్కువ, ఏదో మరీ గరిక అయితే తప్ప. అంచేత ఆ గరికపాటి మనకు అనవసరం, ఆ దిక్కుమాలినటువంటి తేనె ఎక్కర్లా. మందార పుష్పాలలో ఒక అత్యద్భుతమైన తేనె ఉన్నది, ఆ పారిజాత పుష్పాలలో తేనె. ఆ తేనె తాగడానికి వెళ్ళి దాని మీద వాలి తాగి మత్తెక్కి ఝంకారం చేసే తుమ్మెద ఉంది. అది ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుంది. ఆ ఉమ్మెత్త పువ్వు మీద వాలితే చచ్చిపోతుంది. అసలు ఉమ్మెత్త అంటే పిచ్చెక్కిస్తుంది అనమాట. ఉమ్మెత్తని సంస్కృతంలో తత్వరము అంటారు. అందుకే వినాయక చవితి కల్పవృక్షంలో మీరు చూడండి, అందులో నామాల్లో తత్వర పుష్పం లేక తత్వర పత్రం సమర్పయం. తత్వర పుష్పం అంటే ఉమ్మెత్త పువ్వు అనమాట. కనకు కనకుతే సౌగుని మాదకత అధికాయ్. ఎంత గొప్ప పాట, మంచి దోహ అండి, కబీర్ దాస్ రాశాడు. కనకము కనకము కంటే మత్తెక్కిస్తుంది. ఒకటి తింటే మత్తు, ఇంకొకటి చూస్తే మత్తు అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కనకము అంటే బంగారం, ఇంకో కనకం అంటే ఉమ్మెత్త. ఉమ్మెత్త కనకము, అందుకే కనక కనకతే సౌగరి. కనకం కనకం కంటే 100 రెట్లు మత్తు. ఉమ్మెత్త తింటే పిచ్చెక్కుతుంది, కానీ బంగారం చూస్తే పిచ్చెక్కుతుంది. అందుకని ఈ ఉమ్మెత్త కంటే పిచ్చెక్కించేది బంగారం. అంచేత దాని విషయంలో జాగ్రత్తగా ఉండన్నాడు అనమాట. ఇలాంటి చమత్కారాలు మనకి చాలా ఉన్నాయి. మానవుడికి ఇక్కడ చెప్పకుండానే గొప్పవాడు చెప్పాడు, వారి పిచ్చివాడా, మందార పుష్పంలో ఉన్న తేనె తాగే తుమ్మెద పొరపాటున ఉమ్మెత్త మీద వాలిందా చచ్చిపోతుంది. అలాగే నువ్వేమిటి విష్ణువుని విడిచిపెట్టి అన్యాన్ని ఆశ్రయించావనుకో, భగవంతుడిని విడిచిపెట్టి పనికి మాలిన వాటిని ఆశ్రయించావనుకో, ఇదిగో పవిత్రమైన పుష్పాలను విడిచిపెట్టు ఈ ఉమ్మెత్త పువ్వుని ఆశ్రయించడం వంటిది. అనగా లౌకిక ప్రపంచంలో ఉన్న వస్తువుల వెంట ధాతువుల వెంట పడి నాశనం అవడం. సంపదలు అనే ఒకనొక వ్యామోహంలో పడి చివరికి నశిస్తున్నావు, ఒళ్ళు దగ్గరెట్టుకొని అంతరార్థం చెప్పకుండా చెప్పడం అనమాట మనకి. నేను విష్ణు పాదాలను విడిచిపెట్టి అలాగే తుమ్మెదలాగా ఉమ్మెత్త పాదాలు, ఉమ్మెత్త పువ్వుని పట్టుకోను, పనికి వారిన వాడు పట్టుకోను. అర్థం లేని సీరియల్ స్టోరీ కళ్ళని చెప్పేశాడు ఆయన ఆ రోజు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనీహారములం. చకోరము, చాతకము, చక్రవాకం అని 3 పక్షులు ఉన్నాయి. ఈ 3 పక్షులు 3 విచిత్రమైన పద్ధతుల్లో ఉంటాయి. చక్రవాకం అనే పక్షి సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యుడి కిరణాలను సేకరిస్తుంది, దాని కడుపు నిండిపోతుంది. చాతకం అనే పక్షి వానకారు కోయిల అంటారు దీనిని. స్వాతి నక్షత్రంలో వర్షం కురిసినప్పుడు ఆ నీరు మాత్రమే తాగుతుంది, మురికి నీటి గుంటల్లో నీరు తాగదు. చకోర పక్షి చంద్రుడి వెన్నెల రాగానే, ఆకాశంలో పూర్ణిమ నాడు చంద్రుడు ఉదయించాడు, ఉదయించగానే కిరణములు కిందకు వస్తున్నాయి, అప్పుడు అలా నోరు తెరుస్తుంది. ఆ నోట్లోకి చంద్రుడి కిరణాలు వెళతాయి, వెళ్ళగానే దాని కడుపు నిండిపోతుంది. ఆశ్చర్యం, కిరణములతో కడుపు నింపుకుంటుంది, చంద్రుడి కిరణాలతో. అందుకని ఈ 3 పక్షుల్ని చాలా ఉత్తమ పక్షులుగా మన కవులు పురాణాలు వర్ణించాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? పూర్ణచంద్రబింబం రాగానే అందులో నుంచి వచ్చే వెన్నెలని ఆహారంగా తీసుకునే చకోరపక్షి తెల్లవారుజామున చలికాలంలో పైనుంచి కిందకి పడే మంచు నీటిని ఆహారంగా తీసుకుంటుంది. మంచు బుట్లు తెగబడిపోతూ ఉంటాయి కదా నేల మీద, ఆ మంచుని ఆహారంగా తీసుకుంటుందా. సాంద్ర నీహారపైగా, నీహారము అంటే మంచు, దట్టమైన మంచు పడుతుంది. ఆ మంచు తింటే అది చచ్చిపోతుంది, దానికి వెన్నెల కావాలి, మంచుని ఇష్టపడదు. తియ్య మామిడి చెట్ల చిగుళ్ళు వేసి, మామిడి చెట్లలో కూడా మళ్ళీ రసాలం అని ఒకటి ఉన్నది అనమాట. రసాలం అంటే తియ్య మామిడి చెట్టు. తియ్య మామిడి చెట్టు చిగుళ్ళు తిని మత్తెక్కి కుహు కుహు అని కూసే కోయిల కొండమల్లె పువ్వుల చెట్ల దగ్గరికి వెళ్ళి వాటి చిగుళ్ళు తినమంటే తినదు. అలాగే నేను కూడా విష్ణువుని విడిచిపెట్టి అన్యాన్ని సేకరించను.
ఆకాశగంగ కిందకు వచ్చినప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. మీరు చెప్పాక మానస సరోవరం ఒకటి, మందాకిని ఒకటి, వీటిల్లో ఇంకా ఈ పాలిథిన్ కవర్లు వేయడాలు, మన వాళ్ళ చెత్తా చెదాలు కలపడానికి కుదరదు కనుక స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ స్వచ్ఛమైన ఆకాశగంగా జలాలు తాగి అందులో విహరిస్తూ క్రీడించే హంస పనికిమాలిన నీటి గుంటలలో స్నానం చేస్తుందా? తరంగిడులు అంటే ఏదో భూమి మీద అప్పుడప్పుడు వర్షాకాలంలో పడిన నీటి గుంటలు ఉంటాయే అవన్నమాట. వాటిల్లోకి వెళ్ళబట్టి వెళ్ళదు అది. మనం కూడా అంతే, స్వచ్ఛమైన నీటికి అలవాటు పడితే మామూలు నీటితో అయితే చచ్చిపోతాం ఒక దెబ్బకి, ఇన్ఫెక్షన్స్ వచ్చి. హంసలు అసలు వెళ్ళవు. అందువల్ల హంసలాగా నేను కూడా హరిని ఆశ్రయిస్తున్నాను. హరి మందాకిని జలం లాంటివాడు, ఆకాశగంగా జలం లాంటివాడు. దాన్ని విడిచిపెట్టి డ్రైనేజీ నీటికి కడతానా అని అన్నాడు అనమాట. శ్రీమన్నారాయణుని దివ్య పాదాలు 2 పద్మాలు. ఆ పాద పద్మాల మీద ఉన్న తేనె తాగే తుమ్మెదను నేను. అది తాగి మత్తెక్కిపోయి ఆనందంతో విహరిస్తాను. ఇంకొక దాని మీదకి వెళ్ళను అనగానే ఆశ్చర్యపోయి, ఏమిటయ్యా ఈ చదువు? మా పిల్లాడిని ఏదో బాగు చేస్తావని నీతో పంపిస్తే వాడికి విష్ణు కథలు చెప్పి తండ్రికి వ్యతిరేకమైన విద్య నేర్పి నా మీద ఉసిగొలుపుతావా? నీలాంటి వాళ్ళని అందుకే నమ్మకూడదు. ఒక గురువు దగ్గరికి పంపేటప్పుడు వెనక ముందు చూసుకోవాలనుకున్నారు పెద్దలు అన్నారు. ఆ మాట వినిపించుకోకుండా మీ నాన్న ఎంత గొప్పవాడు శుక్రాచార్యుడు, నువ్వు కూడా అంతే గొప్పవాడు అనుకున్నాను అని చండామార్కులకేసి తిరిగి కొంచెం కఠినంగానే పలికాడు. హిరణ్యకశిపుడు కదా, వాడి టోన్ అలాగే ఉంటుందిలేండి. అందుకని పటుతర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసేదవంచు బాలుని వటు కొనిపోయివానికి ననరకములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థము బ్రాహ్మణుండదే. ఏదో మా అబ్బాయిని మంచి విద్య నేర్పి నాకు నా రాజ్యానికి వారసుండిస్తావనుకుంటే వాడిని తీసుకువెళ్ళి పనికి వాలిన విరోధి శాస్త్రాలు చెబుతావు. అందులో మా రాక్షసులకి విష్ణు అంటే పరమద్వేషం. మా విరోధి కథలు చెబుతావా? ఇదే నువ్వు నేర్పవలసిన చదువు. చాలు బ్రాహ్మణ వేషంలో ఉన్నావుగా, నువ్వు బ్రాహ్మణుడు కాదు, దుర్మార్గుడా. నీలాంటి వాడికి ఉద్యోగం ఇచ్చి మోసపోయాను అనగానే వాళ్ళు అన్నారు, మేమేం తప్పు చేయలేదండి బాబు, కష్టపడి వాడికి ఢయ్యం ఢక్కు అంటూ పాణినీయ వ్యాకరణం నేర్పాం. అర్థం ధర్మం కామం తప్ప వాడికి మోక్షం గురించి చెప్పలేదు. వాడికి ఎలా పుట్టిందో అని వాడికి వేసి తిరిగి, నీకేం బుద్ధి ఉందా లేదా? తండ్రితో తర్కం మాట్లాడతావా, వ్యతిరేకంగా మాట్లాడతావా, చర్చిస్తావా అని బెదిరించి, మహారాజా మా తప్పులు ఉంటే క్షమించండి, మేము నిజానికి తప్పు చేయలేదు అయినా క్షమించమంటున్నాం. వీడిని ఇంకొకసారి మాతో పంపండి, ఇంకో 6 నెలలు వీడికి బాగా శిక్షణ ఇచ్చి అవసరమైతే శిక్షించి వీడిని ప్రతిపక్షం నుంచి నీ పక్షంలోకి మారుస్తాం అని వాడిని తీసుకుపోయారు. మళ్ళీ కొంతకాలం పాటు వీడికి పాఠాలు చెప్పారు. వాళ్ళు ఏం చెప్తే వినేవట్ట. కానీ లోపల మాత్రం హరిస్మరణ విడిచిపెట్టకుండా వీళ్ళు చెప్పేవన్నీ వ్యర్థం అని తెలుసు కనుక, నిజానికి ఆ మహానుభావుడికి పుట్టుకతో వచ్చేసేటి శాస్త్రాలు, ఈ వ్యాకరణ సూత్రాలు, తర్కశాస్త్రం, మీమాంసాది శాస్త్రాలు, ఇవన్నీ ఆయనకి పుట్టుకతో వచ్చే, కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు. అందుకే వాడి జోలికి వెళ్ళక వీలున్నంత వరకు హరిస్మరణతో గడిపేవాడు. వీళ్ళకి మర్చిపోయింది, వీడెక్కడ దొరికాడరా మాకు, రేపు పొద్దున మళ్ళీ మహారాజు గారి దగ్గరికి వెడితే మాకు తల ఉంచుకునేలా చేసేటట్టున్నాడు అనుకుని, నాయన నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, అవేమీ ఎత్తకరా పైకి, మీ నాన్నగారి దగ్గరికి వెడితే తల వంపులు వస్తుందిరా అని బతిమాలారట. మళ్ళీ కొద్ది రోజులు గడిచాయి. కుర్రాడు ఏమయ్యాడో, వీడు ఎలా మారాడో చూద్దాం, తీసుకురండి అన్నాడు తండ్రి. ఇప్పుడు వీళ్ళకి ఇక పట్టుకుంది భయం. అందుకని ముందు లీలావతి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ మీ పిల్లాడికి కాస్త బాగా తలంటి స్నానం చేయించమ్మా, అందులో ఉన్నది ఏదైనా ఉంటే పోతుంది అని స్నానం చేయించి తల్లి ద్వారా అలంకారం చేయించి అప్పుడు ఆ కుర్రవాడిని తీసుకుని, తండ్రి మీ నాన్నగారి దగ్గరికి వెడుతున్నాం, అక్కడ కొంచెం మున్నునే చెప్పిన కానీ మరొక రకంగా చెప్పకు, మేము చెప్పిన శాస్త్రాలు చెప్పు, పొరపాటును కూడా త్రిప్పకు మన్నమామతము
దీర్ఘములైన విరోధి పాఠముల్ విప్పకుమన్నా. నాయన, మేము చెప్పిన మతాన్ని అక్కడికి వెళ్ళాక ఇంకో రకంగా మార్చి చెప్పకు. మేము చెప్పింది వేరు, నీ భాష్యం వేరుగా ఉంది. కాళిదాసు కవిత్వం కంటే నా పైత్యం ఎక్కువ అన్నటువంటి వాడు అలా ఉంది. నీ పైత్యం మాకు ఇబ్బందిగా ఉంది. మహాభయంకరమైన విష్ణు పాఠాన్ని చెప్పకు. ఇక్కడ రాశారండి, వీటికి వ్యాఖ్యానం సామాన్యుడు ఏం చెబుతాడు? అందుకే మామూలు లౌకిక పండితులు చెప్పలేదు. దీర్ఘములైన విరోధి పాఠముల్ విప్పకుమన్న. దీర్ఘం అంటే పొడవు, పొడవైన విరోధి పాఠం వెప్పకు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో ఇంత పెద్ద పుస్తకం అని కాదు అక్కడ అర్థం. శ్రీహరిని గురించి ఆయన ఎలా ఉంటాడో, అసలు హరి అంటే ఏమిటనేది ఎప్పటికి కూడా ఎవరికి అర్థం కాదు. ఎన్నాళ్ళు చెప్పినా సరే మన స్థాయిల్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన స్థాయిని బట్టి అవతల వ్యక్తి వ్యాఖ్య మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఎందుకు ఇష్టం వస్తున్నాడు అంటే నీ లెవెల్ అంతవరకే ఉంది. ఇంకొక వ్యక్తిది నీకు ఎందుకు అర్థం అవటం లేదంటే నువ్వు ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నావు. అందువల్ల ఇప్పుడు శంకరాచార్యుడి వారి అద్వైత తత్వము, పాణినికి కాత్యాయనుడు, పతంజలి మొదలైన వాడు రాసిన వ్యాఖ్యానం అర్థం కాకుండా ఇంకోటి ఎవడో చెప్పిన మురికి వ్యాఖ్య అర్థమైందంటే అర్థం ఏంటంటే నీ స్థాయి అక్కడికి ఉందన్నమాట. వీళ్ళు ఏమంటున్నారు? హరి గురించి చెబితే నువ్వు అలా గంటలు చెప్పేస్తూ ఉంటావు, అది దీర్ఘం అని వాళ్ళ ఉద్దేశ్యం. కానీ చెప్పకుండా వాళ్ళు ఏం చెబుతున్నారు? శ్రీహరికి సంబంధించి ఒక ఉపనిషత్తు ఉంది, నారాయణోపనిషత్తు. ఆ నారాయణోపనిషత్తు వ్యాఖ్యానాన్ని 2000 సంవత్సరాలు చెప్పేట పూర్వం అగస్త్యుడు. తెలిసిన మీకు వ్యాఖ్యానం? ఉపనిషత్తు ఎంత ఉంటుంది గట్టిగా మాడితేది, కానీ దానికి వ్యాఖ్యానం 2000 సంవత్సరాలు చేశాడు అగస్త్యుడు. అంటే దాన్ని బట్టి అందులో ఎంత సారాంశం ఉందో చెప్పి అప్పుడే 2000 ఏళ్ళు అయిపోయిందంటే నాకు 2 గంటలు అయిపోయినట్టు అనమాట. అయిపోయిందా? చాలా షార్ట్ టైం ఇచ్చారండి, ఏం చెప్పలేకపోతున్నాను, ఇందులో కొంతే చెప్పాను, ప్లీజ్ ఏమనుకోకండి అన్నట్టే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలవండి, అప్పుడు వచ్చినప్పుడు చేద్దాం అన్నట్టు. మళ్ళీ అది ఆయన అగస్త్యుడు 2000 సంవత్సరాలు నారాయణోపనిషత్తుని వ్యాఖ్యానించలేకపోతే ఇంకా మనలాంటి వాళ్ళం వీటి గురించి చెప్పడం మొదలెట్టి భలే చెప్పేశాం కదండి నేను అని ఎవడైనా అంటే ఏం చెప్పాడురా ఆయన అని మనం ఆనందం పొందుతున్నామంటే మనం ఏం ఆలోచించుకోవాలో ఒకసారి ఆలోచించండి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే, అగస్త్యుడి లాంటి జ్ఞాని ఈ సృష్టిలో మరొకడు లేడు. నిజం చెప్పాలంటే అగస్త్యుని గురించి ప్రత్యేకంగా కాశీఖండమే చెప్పుకోవాలి మనం. ఓ 9 రోజులు 10 రోజులు, అంత గొప్పది అగస్త్యుని గొప్పతనం అంటే. అటువంటిది మినిమం నేను చెప్పేది క్లుప్తంగా చెబితే, అటువంటిది నారాయణోపనిషత్తుని 2000 సంవత్సరాలు చెప్పి వ్యాఖ్య చేసిన వల్ల కాదన్నాడు ఆయన. అంత వ్యాఖ్యానాన్ని మీ నాన్న దగ్గర చెబుతావేమోరా, లేనిపోని గొడవ. ఆయన నీకు ఇచ్చేది పీరియడ్ ఇస్తాడు 45 మినిట్స్, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, అక్కడ ఉండగా అది ఇప్పకరా. అందుకని దీర్ఘములైన విరోధి పాఠములు వెప్పకుమన్నా. మీ తండ్రి దగ్గర ఎంతో పూర్వం మున్నునే చెప్పిన కాని వేరొకటి చెప్పకుమన్నా. మేం చెప్పినట్టు తప్ప నీ సొంత పైత్యంతో ఇంకేం చెప్పకనైనా నీకు ఉండి ఉంటుంది. నీకు ఒకవేళ ఏదైనా కావాలనుకో, బయటకు వెళ్ళి ఇంకెవరికైనా చెప్పుకో. ఎలాగో శానోజీలో చాలామంది ఉంటారు, బిల్పిట సత్యనారాయణ స్వామి, వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఆనందపడిపోతారు. వాళ్ళకి చెప్పడం మరి మీ నాన్న దగ్గర మాత్రం చెప్పు, లేని కోరుకోవడం. నా తండ్రి మా తలలు ఉంచుకునేలా చేయకురా, మా తలలు తీయించకురా, మా ఉద్యోగం నిలబెట్టరా బాబు. అసలే ఉద్యోగం లేక నానాయాత్ర పడుతున్నావు, ఎప్పుడు గవర్నమెంట్ ఎవడు ఉద్యోగం మీకేస్తుందో తెలియట్లేదు. పొద్దున దాకా బాగా ఉంటాడు, సాయంత్రం నువ్వేమనుకోకు, నీకు జీతం వల్లేని తీసేస్తూ ఉండట్లేదు కొంతమంది కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ పరిస్థితి మాకు తేకనాయన, నీకు పుణ్యం ఉంటుంది అని పాపం బతిమాలితే ఆయన అలాగే అన్నాడు. ఆయన పాపం మీకేం బెంగ పెట్టుకోవద్దు, మీకు అవసరం లేదు, మిమ్మల్ని నేను కాపాడుతాను అన్నాడు పాపం. సరే తీసుకువెళ్ళారు. అలా తీసుకువెడుతున్న ఆ పురుషుడున్నాడే, వాడు మూర్తీభవించిన హరిభక్తి. ఆయన అడుగు తీసి అడుగు వేస్తున్నట్ట. అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజగర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవాని మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని.
అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని. తల్లి కడుపులో ప్రవేశించటంతో హరిభక్తిని పొందిన మహానుభావుడు ఆయన. మాతృ గర్భము సొచ్చి మన్నది మొదలుగా తల్లి కడుపులో ప్రవేశించి భూమి మీదకి పుట్టినప్పటి నుంచి కూడా హృదయం అచ్యుతుని మీద చేర్చాడన్నారు. విష్ణు అనలేదు ఇక్కడ. చ్యుతి అంటే భ్రష్టత. ఇవాళ ఉన్న భక్తి రేపు లేకపోవటం భ్రష్టత్వం. అంటే ఉన్న స్థాయి నుంచి దిగజారిపోతూ ఉంటారు క్రమక్రమంగా సాధకులు. ఆయన అలా కాదు. ఎప్పుడు శ్రీహరి తన స్థానం నుంచి భ్రష్టుడవడు. ఆయనది ఎప్పుడు ఒకే స్థితి, మార్పు లేనివాడు. అందుకని అచ్యుతుడు అన్నారు. అంటే ఈయన స్థితి కూడా అచ్యుతుని మీద అలాగే నాశనం లేకుండా ఉంది. అచ్యుతితో ఉందన్నమాట అచ్యుతుని మీద భక్తి. అది కూడా పుట్టుకతో వచ్చింది, మాతృ గర్భం నుంచి వచ్చింది. తల్లి కడుపులో నుంచే విష్ణు భక్తితో పుట్టాడు. పుట్టిన భక్తి ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండకుండా అప్పుడు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే హరి హరి అని తలుచుకుంటూ ఆ హరిస్మరణే అమృతంగా భావించి ఆ అమృతం తాగి అమృతం మైకంలో శరీరం మర్చిపోతున్నట్టు. అమృతం బాగా తాగితే ఒక రకమైన మత్తు వస్తుంది, ఆరోగ్యకరమైన మత్తు. అది ఆ మత్తుతో తనను తానే మర్చిపోయాడు ఆయన. బ్రహ్మాది దేవతలకి కూడా లేదు అంతటి హరిభక్తి. బ్రహ్మాదులు కూడా అభ్యసించలేని అత్యద్భుత శ్రీహరి భక్తి ఒక పురుష రూపం ధరించింది, మగవాడి రూపం. ఆ మగవాడే ప్రహ్లాదుడు. అంటే బ్రహ్మాదులకు కూడా లేనంత భక్తి కలిగిన వాడు కాబట్టి ప్రహ్లాదుడిని ముందుకు తీసుకొచ్చాం మనం అన్నమాట. ఈ చరాచర జగత్తంతా హరిమయమే. హరి తప్ప ఈ సృష్టిలో మరొకటి లేదని భావించిన ఒక అపూర్వ స్థితి కలిగిన వాడు ఆయన. అటువంటి వాణ్ణి శిష్యు బుధలోక సంభావ్యుజీరి గురుడు ముందరకు ద్రొబ్బి తండ్రికి మృక్కుమనుచు. అటువంటి శిష్యుణ్ణి బుధలోక సంభావ్యుడు అన్నారు ఇక్కడ. బుధులు అంటే ఒక అర్థం పండితులు. ఏ వ్యక్తిని చూచినా వాడిలో పరమాత్మని చూడగలిగేవాడిని బుధుడు అంటారు. గుర్తుపెట్టేవాడు. బుధుడు అంటే చదువుకున్నవాడని కాదు. పండిత శబ్దాన్ని ఎవడికి పడితే వాళ్ళకి వాడేయకండి తొందరపడి. వాడు మహాపండితుడు అని అనకండి. పండితుడు అంటే 2 అక్షరములు చదువుకున్నవాడు కాదు. వాడు ఎంత చదువుకున్నా వాడు పండితుడు కాడు. పండితాహ సమదర్శిన. అది సమబ్రహ్మేతి వ్యజానాత్. సమ అంటే పరబ్రహ్మ. ఈ మనిషిని చూచాను, ఇందులో నాకు ఆయన భగవంతుడే కనబడ్డాడు. ఆయన్ని చూచాను, ఆయనలోనూ నాకు ఆ పరమాత్ముడే కనబడ్డాడు. కుక్కను చూశాను, అందులోనూ పరమాత్ముడే కనబడ్డాడు. ఇలా ఏ వస్తువును చూసినా పందిలోనూ నందిలోనూ ఇద్దరిలోనూ భగవంతుడిని చూడగలిగే స్థితి ఉండడం సమత్వం. అంటే ఈ సమత్వం అందరిలో చూపించేవాడిని బుధుడు, పండితుడు అంటారు. అటువంటి పండితుల చేత కీర్తింపబడతాడు ఈయన. అందుకని బుధలోక సంభావ్యుడు. ఒక బుధుడు కాదు, పైగా మొత్తం పండితులంతా ప్రహ్లాదుడిని చూడగానే ఆహా, ఇటువంటి మహానుభావుడు లేడు, మరొక భక్తుడు లేడు బావోయ్ అని నిరంతరం ప్రహ్లాద కుమారకుడికి భక్తితో మనస్సులో నమస్కరిస్తారు. కుర్రాడు కనుక ఎదురుగుండా నమస్కరించలేక. అంతటి స్థాయి. రెండవది బుధ అంటే దేవత అని అర్థం. దేవతలు కూడా పొగుడుతారు. అందుకే అన్నాడు, పగవారైన సురేంద్రులను సభలలో ప్రహ్లాద సంకాసులను సుగుణోపేతుల ఎందు మెరుగమంచున్ అన్నారు ప్రారంభంలోనే. ఇంద్రుడు రాక్షసులకు శత్రువు కదా. అందులో హిరణ్యకశిపుడికి ఇంద్రుడికి అస్సలు పడిదావదు. ఒకడు ముంగిస, మరొకడు పాము, ఒకడు ఎలక, ఒకడు పిల్లి, అలా కొట్టుకుంటారు వాళ్ళు. అయినా ఇంద్రుడు కూడా రోజు ఎవరిని పొగుడుతాడో తెలుసా? ప్రహ్లాదుడు లాంటి వాడు భక్తుడు ఈ చరాచర జగత్తులో మరొక్కడు లేడుగాక లేడంట. అంతటి శత్రువుల చేత కూడా ప్రశంసలు అందుకునే స్థాయి ప్రహ్లాదుడిది. అందుకని బుధలోక సంభావ్యుడు అన్నారు. మన వాడు పొగిడితే గొప్పే ఉందండి. ఎలాగో పొగుడుతారు. మన తండ్రో కొడుకో లేకపోతే పెళ్ళామో పొగడపోతే, ఇప్పుడు పెళ్ళాలు కూడా పొగట్లేదు, అది వేరే విషయం. కానీ పూర్వం పొగిడేవారులేండి. మా ఆయన ఎలా అయినా మా ఆయన బంగారం అనేవారు. ఆ కాలం లేదు. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లా. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు అలాగే ఒకళ్ళు పొగుడుకుంటూనే ఉంటారు. తొం పండిత అంటే తొం పండిత అని. కొన్ని చోట్ల అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, తోసుంట అంటే తోసుంట అనుకునేవాడిని. అందువల్ల సహజంగా ఎక్కడైనా సరే ఇతరులు పొగట్టడం కష్టం, అందులో శత్రువులు పొగట్టడం మరింత కష్టం.
శత్రువుల ప్రశంస కూడా అందుకునే మహానుభావుడు. శత్రువులు అంటే బయట ఉన్న శత్రువులే కష్టమా, ఆయనలో ఉన్న కామం ఒరే నిన్ను లొంగ తీసుకుందామురా అందుట. ఆయన లొంగ తీసుకోలేకపోయింది. చివరికి ఆ కామం ఏమని పొగిడిందో తెలుసా? కామానికి లొంగనివాడు ఎవడన్నా ఉన్నాడా అని ప్రయత్నించాను, ప్రహ్లాదుడు తప్ప ఎవరూ లేడు అని అంతఃశత్రువు పొగిడింది. క్రోధం పొగిడిందా ఎన్ని, లోభం పొగిడిందా ఎన్ని, మోహం పొగిడిందా ఎన్ని, మదం పొగిడిందా ఎన్ని, మాత్సర్యం పొగిడిందా ఎన్ని, బాహ్య శత్రువులు అంతఃశత్రువులు కూడా ప్రశంసించే సుగుణ సంపత్తి కలిగిన వాడు ప్రహ్లాదుడు. అందువల్ల శిష్యుడు బుధలోక సంభావ్యుడు. వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టయిన వాని. ఒక పక్కన విద్య, మరో పక్కన వినయం, ఈ రెండు ఒక చోట ఉంటాయా? అక్షరజ్ఞానం ఉండదు, గట్టిగా వాడికి వ్యాకరణ సొంతం రాదు, వాడు ఏం చదివాడో వాడికే తెలియదు, అయినా అహంకారం మాత్రం ఉంటుంది. చూస్తున్నాం కదా మనం, పనికి మాలిన పొగరు ఒకటి ఉంటుంది. ఈ పొగరుతోటే నాశనం అయిపోతున్నారు చాలామంది. కానీ ఆయన ఎంత విద్య ఉందో అంత వినయం ఉంది, ఎంత వినయం ఉందో అంత వివేకం ఉంది. వివేకం చాలా అవసరం ఉండోయి. ఎక్కడ ఎలా ప్రవర్తిస్తే మనకి గౌరవం, ఎక్కడ ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో తెలియటమే వివేకం అంటే. అది లేకపోతే కొంప మునిగిపోతుంది కదా. మనం చూస్తున్నాం కదా, నోరా వీపుకి దాకే అని. నోటితో ఏదనంటే వీపు మీద దెబ్బలు తగులుతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవ తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే కుక్క కూడా వచ్చి అని నాగుతుంది. చీ అన్నామంటే కరుస్తుంది, కొరుగుతుంది. చూసాం కదా మనం. అంచేత ఏ టామీ అనగానే ఏమీ అన్నట్టుగా వచ్చి నాగుతుంది. చీ అన్నావా పిక్క పట్టేసినట్టే. దాంతో క్షౌరమే కదా, మనకి కష్టమే కదా. కుక్కలు జంతువులు కూడా ప్రేమగా పలికితే వశమవుతాయి. కానీ రోజు వచ్చాను అనుకోండి నేను మిమ్మల్ని, నువ్వు దుర్మార్గుడు అంటే నా పురాణానికి ఎవడొస్తాడు? చివరికి డబ్బులు కూడా రాక మొత్తం ఎయిర్ టిక్కెట్ కూడా ఎగిరిపోయి నేను ఎగిరిపాలైపోతాను. నేనంటే నాకు కోరికలు లేవు కాబట్టి వస్తే అంతా పిలవకపోతే అంత రాహే బెంగలేదు, హాయిగా నా పీటల్లో అమ్మ దగ్గర కూర్చుంటాను. పాపం డబ్బు కోసమే వచ్చేవాళ్ళు అయితే అంత ఇబ్బంది పడతారు మరి. అందువల్ల ఏమన్నారంటే, లోకములో దానికోసం దీనికోసం అనే కోరికల్ని పక్కన పెడితే మంచిగా మాట్లాడితే సర్వే తుష్యంతి జంతవ. సర్వే జంతవ అంటే జంతువులన్నీ, తుష్యంతి సంతోషించును. సింపుల్ ప్రెజెంటెన్స్, దీన్ని ఎప్పటికీ వాడేదాన్ని సింపుల్ ప్రెజెంటెన్స్లో వాడతారు, గుర్తుపెట్టుకోండి. సర్వకాల సర్వావస్థల్లో చేయవలసిన దానికి మాత్రమే ఈ వర్తమానంలో లట్ట వాడాలి. కాబట్టి ఏం చేయాలి మనం? తస్మాత్ కాబట్టి, తథైవ కర్తవ్యం, తథా ఏవ కర్తవ్యం, అదే చెయ్యి. కాబట్టి నువ్వు ఎప్పుడు మంచిగానే మాట్లాడు. వచనే కాదరిద్రత. ఒరే నీకు డబ్బు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, నువ్వు దరిద్రుడు అవ్వచ్చు ఒకవేళ తిండి లేక, కానీ మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటన్నాడు. ప్రేమగా మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి? మోగవాడివి కాకపోతే. పోనీ మోగవాడైతే పూర్వం మధ్యాహ్నం వార్తలు వచ్చాయి, 2:30 కథల ఆ యాత్ర పడాలి. మాట్లాడడం హాయిగా వచ్చి ప్రేమగా మాట్లాడడానికి ఉంది. అమ్మా బాగున్నావా, నాయనా బాగున్నావా అంటే ఎంత ఆనందపడతారండి. ఎక్కడైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాముడి గురించి రామాయణంలో అదే చెప్పారు, అందుకే అందరూ ఆయనకు లొంగారు. ధర్మరాజు మాట్లాడితే అవతల వాడు శత్రువు కూడా లొంగిపోయేవాడు, ప్రియంగా మాట్లాడతాడు కనుక. అదే మనం కర్కశంగా మాట్లాడితే ఒక్కడు రమ్మంటే రాడనమాట. హాయిగా చక్కగా బొబ్బట్టు వేసి పెట్టారు కూడా రామకృష్ణ గారి ఇంట్లో. ఎంతో బాగుంది, బొబ్బట్టుని మెచ్చుకోవాలి తప్ప అమ్మ బాబాయ్ బొబ్బట్టుతో వీపు మీద కొట్టాడంటే ఆ బొబ్బట్టు గట్టిగా ఉందండి అని అంటే పాపం ఇంక జీవితంలో ఎవడన్నా అన్నానికి పిలుస్తారు. అయినా దానివల్ల కొన్ని 100 మందికి అపకారం చేసిన వాళ్ళు అవట్లా. మంచి ఉంటే పొగుడు, చెడ్డుంటే అసలు కిక్కులు మనందరూ చేస్తారు అన్నట్టు. సాధ్యమైనంత వరకు ఇతరులలో ఉన్న మంచి తప్ప చెడ్డని ఎప్పుడు ఎత్తకండి. షిరిడీ సాయి చరిత్రలో గొప్ప విషయం ఉందని తెలిస్తే మీకు ప్రహ్లాదుడు గొప్పతనం కూడా తెలుస్తుంది. బాబా దగ్గరికి ఒకడు వచ్చేవాడు, వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని చెప్పడం మొదలెట్టాడు. బాబా వారు విన్నారు. ఓ రోజున ఒళ్ళు మండింది ఆయనకి. ఆ బయట ఉన్న పందిని చూపించి, ఒరే ఆ పందికి నీకు తేడా ఏమిటి అని అడిగాడు. బాబా ఎంతకాలం మీకు కూడా ఉంటే నన్ను చివరికి పందితో పోల్చారా అన్నాడు ఆయన. మరి ఏం చేయమంటావు? పంది ఎవరు వెళ్ళినా ఆ మలాన్ని తింటోంది, మునికి నక్కుంటోంది. నువ్వు ఇతరుల పాపములనే మలాన్ని తింటున్నావు, కాబట్టి నీకు పందికి పెద్ద తేడా లేదు అన్నాడు. అందుకని ఇతరుల యొక్క మాటలు అనవసరంగా పనికి వాళ్ళని వద్దు, ముచ్చటించద్దు. సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండండి. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మంచి ఎత్తండి, అసలు చెట్ట అసలు వద్దండి బాబు, దానివల్ల వచ్చే ఒక గొప్ప నష్టం ఉంది. అందుకని ప్రహ్లాద కుమారుడు ఎప్పుడూ కూడా అటువంటి వివేకం కలిగి ఉంటాడు. ఇంకా కరుణ ఆయన సంపద.
అటువంటి లక్షణాది గుణములకు ఆటపట్టైన వాడిని, అటువంటి శుభలక్షణములతో ఉన్నవాడిని తోసి తండ్రికి నమస్కరించమనగానే ఆయన వినయంగా నమస్కరించాడు. రా బాబు నా తండ్రి అని ఆనందపడిపోయి, అసలు పిల్లలు అందులో తన కన్న బిడ్డలు చిన్నపిల్లలు కొంతకాలం ఎక్కడైనా చదువుకుని వచ్చి మాట్లాడితే ఆ మాటలు వినడానికి తండ్రుల చెవులు తహతహలాడిపోతాయిట. ఓ ఏడాది పాటు ఎక్కడో హాస్టల్లో పెట్టారు మీ పిల్లాడిని. ఏడాది తర్వాత పిల్లాడు రాగానే వాడు చింత చేసి వేయలేదు, ఏ ఫర్ యాంట్ అనగానే అయ్యి బాబోయ్ బా అబ్బాయి ఇంగ్లీష్ నేర్చేసుకున్నాడు బా చింత చేసేవాడు వచ్చింది యాంట్. ఈ ఒక్క ముక్కకి మనం ఎంత ఆనందపడతాం. ఈ మాట ఇప్పుడు కాదు, పోతనగా చెప్పారు. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళ సద్భూషణముల్. తండ్రికి పిల్లవాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసా, రోజు రోజుకి ఆనందమేట. అందులో చిన్నప్పుడు కొత్తగా నేర్చుకున్నప్పుడు అయితే అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు మా అబ్బాయికి అన్నీ వచ్చేసేయండి. రాగానే ఏ ఇంటికి వెళ్ళినా సరే అమెరికాలో ఆ కంప్యూటర్ ఓపెన్ చేసి మా అబ్బాయిని చూడండి, మా మనవడిని చూడండి, వాడు ఎలా మాట్లాడేస్తున్నాడు అని చూపిస్తున్నారా లేదా మీరు నాకు అంటే, ఆ పిల్లల సంభాషణ ఎంత ఆనందం. రికార్డు చేసుకుని మరీ వినిపిస్తున్నారు, వాళ్ళ రికార్డు నాకు కూడా అది అరిగేదాకా. అనుదిన సంతోషములు, రోజు రోజుకి పిల్లల సంభాషణ తల్లిదండ్రులకు అంత ఆనందం కలిగిస్తుంది. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా కష్టపడి పని చేసి వచ్చిన శ్రమంతా తొలగిస్తుందిట. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణం. సంశోషణం అంటే ఎండగట్టేయటం. పాపం పొద్దుటెప్పుడో పెడతారు, 6 5 లేచి సాఫ్ట్వేర్ అనే పేరుతో హార్డ్వేర్ ఉద్యోగం చేస్తారు. అలసిపోయి నానాయాత్ర పడి అక్కడ ఏదో తింటారు, ఏదో చేస్తారు. రాగానే వాళ్ళ అబ్బాయి డాడ్ అనగానే అది డాడ్ అంటున్నాడు తెలియపోయినా ఎంత ఆనందం. ఆనందంతో ఈ శ్రమంతా మర్చిపోతారట. అందుకని పోతన గారికి నమస్కరించాలి. పొద్దుటి నుంచి మనం పడినటువంటి శ్రమంతా తొలగిపోతుంది పిల్లలు మాట్లాడగానే. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళ సద్భూషణముల్. తమ పిల్లల సంభాషణ తల్లిదండ్రులకి చెవులకి ఆభరణాలు, చెవులకి దుద్దులు కాదు ఆభరణం. పిల్లల మాటలు చెవులో పడితే అది ఒక గొప్ప అలంకారం, ఆనందం అన్నమాట. అందుకని నాయన ఇప్పుడు చెప్పరా, ఏం చదువుకున్నావురా, నీకున్న ఆనందం ఏమిటో, అసలు నీకేది సుఖం అనుకుంటున్నావు చెప్పమంటే అప్పుడు ఆయన చెప్పాడు. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపూంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వములు భస్మగవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. నాన్న, హరిభక్తి లేనివాడి జీవితం వ్యర్థం. ఇది చిట్ట చివరమాట. హరిభక్తి లేనివాడి జీవితం రిక్త వ్యర్థ సంసారం అన్నాడు. రిక్త ఏహీ లేదు, వ్యర్థ పనికి మాలినది. వాడి సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా ఏమీ లేని ఖాళీ కొంపది. వాడి జీవితం నిస్సారం, ఏమానందం అందులో. నిరంతరం హరిభక్తితో ఉంటే వాడి ఇల్లు సకల ఐశ్వర్యాలతో ఉంటుంది. హరిభక్తి లేని వాడి జీవితం వ్యర్థం. అది ఎటువంటిదో పోల్చాడు ఇందులో. అంధేందూదయములు. ఒక ఆయనకి కళ్ళు కనిపించవు, పుట్టుకతో గుడ్డివాడు. వాడిని బయటికి తీసుకొచ్చి ఆహా చంద్రోదయం చాలా బాగుందని చూపిస్తే వాడికి ఏం కనపడతాడు? చంద్రుడు కనపడతాడా? అందులో ఉన్న వెన్నెల కనపడుతుందా? మీ అందరికంటే మంచి కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళతోడు అవసరం లేదు కనుక టక్కన వెళ్ళి ఓహో చంద్రుడు వెన్నెల బాగుంది అంటారు. గుడ్డివాడికి చంద్రోదయం ఎందుకు పనికిరాదు. చూడలేడు కనుక, ఆనందించలేడు కనుక. చూడగలిగితే దాని గొప్పతనం తెలుస్తుంది. గుడ్డివాడికి చంద్రోదయం ఎటువంటిదో హరిభక్తి లేని వాడికి జీవితం అటువంటిది. మహావధిర శంఖారావులు. ఓ తోట చాలాసేపు ఉపన్యాసం చెప్పాక ఒక ఆయన వచ్చి ఏంటండి బైక్ దగ్గర మీరు అటు ఇటు వెళ్ళి అంటున్నారు 2 గంటలు అన్నాడు ఆయన. ఇదేమంటారు 2 గంటలు ఎంత కష్టపడి ఉపన్యాసం చెబితే ఇది ఇలా అంటాడంటే ఆ తర్వాత తెలిసింది ఆయనకి మర్చిపోయాడు, మిషన్ మర్చిపోయి వచ్చాడు. అందుకని గురువు గారు ఏదో యాక్షన్ చేస్తున్నారు అనుకుంటున్నట్టు వాడు నా గురుత్వం మండింది చివరికి. అప్పుడు పక్క ఆవిడ వచ్చి ఆయన ఉపన్యాసం చెబుతున్నారు అని ఆవిడ స్థాయిలో అరిచింది. ఓహో అదే
క్షమించండి నాకేం వినపడలేదు అన్నాడు ఆయన. ఒట్టి చెవిటివాడు ఉంటాడు, వాడి దగ్గర ఇక ఎంత శంఖం ఊదినా దండగా. చెవిటివాడికి శంఖం ఊదడం లాంటిది హరిభక్తి లేని వాడి జీవితం. మోక సద్గ్రంథాఖ్యాపనం. మోగవాడు బాగా చదువుకున్నాడు అనుకుందాం కాసేపు. మోగవాడు ఎంత బాగా చదువుకున్నా పురాణం చెప్పమని మోగవాడిని ఇక్కడ కూర్చోబెట్టారు. శాస్త్రి గారికి అభిమానం కలిగి వాడు ఎవడో చదువుకున్నట్టంటే చదువుకున్నాడు అనుకుని ఇక్కడ కూర్చోబెట్టి మైకిస్తే వాడు చదువుకున్నాడు కానీ వాడు మోగవాడు. పాప ఆయనకి చెప్పలేదు ఎవరు. అందుకని ఆయన కూర్చోబెట్టి మైకిస్తే వాడు ఏం చేస్తాడు, కూర్చుంటాడు అంటాడు. మోగవాడు చదివినా పాపం దాన్ని బయటికి చెప్పలేడు, ఎందుకంటే నోరు లేదు కనుక. మోగవాడు ఎంత చదువుకున్నా వాడి చదువు ఎలా వ్యర్థమో చెప్పడానికి వీలు పడదో, అలాగే హరిభక్తి లేని వాడి సంసారం కూడా అటువంటిది. ఒక నపుంసకుడు ఉన్నాడు, స్త్రీ కాదు పురుషుడు కాదు. ముఖ్యంగా హైదరాబాదులో చంపేస్తూ ఉంటారు. రైలు ఎక్కితే బెంగళూరులో ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కామంటే మళ్ళీ మనకి ఇంటికి వచ్చే లోపు వాడు వచ్చి ఇలా పెట్టి అలా పెట్టి కుర్రాళ్ళ జేబులో, అలాంటి కుర్రాళ్ళ జేబులో కూడా 5 ఇస్తావా 25 ఇస్తా, 5 25 పోయి ఇప్పుడు 100 ఇస్తావా నా 100 చంపేస్తున్నారు. వాళ్ళని స్త్రీ పురుషులు కానీ నపుంసకులు అంటారు. ఈ నపుంసకుడికి ఒక పరమ సుందరాంగిని పట్టుకెళ్ళి అంటగట్టారు. పెళ్లి చేస్తే ఉపయోగం ఉంది. నపుంసకుడు వధువుని కోరుకోవడం వంటిది హరిభక్తి లేని వాడి జీవితం. పరమ నీచులు కొందరుంటారు, చేసిన మేలు మరిచిపోయేవాడు. ఇక్కడ చాలా చమత్కారం, చాలా జాగ్రత్తగా చూడాలి. కృతము అంటే చెయ్యబడినది. నేను మీకు ఏదైనా ఒక పని చేసి పెడితే దానికి కృతము అన్నారు. దాన్ని జ్ఞ అంటే గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞ. ఎవడన్నా ఒక మేలు చేస్తే నాకు ఆ రోజునండి ఆయన బొబ్బట్టు పెట్టాడండి, ఆయన పులిహార పెట్టాడండి, వాళ్ళ ఇంట్లోనేమో మంచి బట్టలు పెట్టారండి అని ఎన్నాళ్ళైనా చెప్పుకుంటారట. రాముడు అదే. ఎప్పుడో శబరి 2 పళ్ళు పెడితే అబ్బా శబరి లాంటి భక్తురాలు లేదు, పడవ దాటించిన గుహుడు లాంటి ఉత్తముడు లేడని పొగిడాడు. ఎంత ఉపకారం చేస్తే కొండంత చేసి యావజ్జీవితం చెప్పుకోవడం కృతజ్ఞ. చేసిన మీరు మర్చిపోయాడు అనుకోండి, అన్నం పెట్టినా సరే వాడి మొహం వాడేం పెట్టాడని మర్చిపోతే, బయట చెడ్డ చెప్పకుండా ఉంటే చాలు, మర్చిపోతే దాన్ని అకృతజ్ఞ. కృతజ్ఞత లేకపోవటం, కృతజ్ఞత లేనివాడు. కృతజ్ఞుడు అంటే అలా కాదు, ఉపకారం చేసిన వాడికి అపకారం చేసేవాడిని కృతజ్ఞ. ఘన అన్న హ అన్న చంపుట. నువ్వు చేసిన మేలు మరిచి నీకే కీడు చేస్తే వాడిని కృతజ్ఞుడు అన్నారు. ఒక ఏడాది మన ఇంట్లో పెట్టుకుని ఎవరినైనా పోషించాక సంవత్సరం తర్వాత బయటికి వెళ్ళి వీడి గురించి చెడ్డ చెప్పి వీడు బతుకుని పాడు చేయాలని ప్రయత్నించేసే దుర్మార్గులు ఉంటారే, వాళ్ళంతా కృతజ్ఞులు. అటువంటి వాళ్ళ శరీరాన్ని కాకులు కుక్కలు కూడా ముట్టుకోవు, పాపాత్ములు. అటువంటి వాడితో బంధుత్వం ప్రమాదం అన్నాడు. కృతజ్ఞావళి బంధుత్వములు. చూడండి, మీరు చాలా చోట్ల చూశారు కదా, ఏళ్ల తరబడి మన ఇంట్లో పెట్టుకుని పోషించి పెంచి డబ్బిచ్చి వాడు అప్పులు తీర్చి పంపించాక మళ్ళీ ఫోన్ కూడా చేయడు. వాడు తెచ్చిన పొరపాటును కూడా చేస్తే రెప్పలేవాడు, ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటాడు. పైగా మనం చూస్తూనే ఉంటాం. అటువంటి వాడితో బంధుత్వం చాలా ప్రమాదం. ఆ బంధుత్వం ఎంత ప్రమాదమో హరిభక్తి లేని వాడి జీవితం అటువంటిది. యజ్ఞంలో నెయ్యి వేస్తే దేవతలు సంతోషిస్తారు, కానీ బూడిదలో నెయ్యి వేశారు అనుకుందాం పట్టుకెళ్ళి, ఏమిటి ఉపయోగం? భస్మంలో ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అన్నారు మీరు. ఇంద్రుడికి వెళ్ళదు అది, మీకు వెళ్ళదు, ఎందుకు పనికిరాదు. అందువల్ల భస్మహవ్యములు, బూడిదలో వేసిన నెయ్యి మొదలైన హవ్య పదార్థములు ఎటువంటివో వ్యర్థమో, అలాగే హరిభక్తి లేని వాడి సంసారం దండగా అన్నాడు. ఇది వరకంటే పర్వాలేదు, ఇప్పుడు రెండోసారి ఇలా అనేసరికి ఒళ్ళు మండిపోయింది దానికి. ఒక్కసారి కిందకి అమాంతంగా తోసేశాడు. ఏమిరా ఇంకా నీ పాఠం మారలేదన్నమాట. ఏం గురువులయ్యా మీరు, 6 నెలలు మళ్ళీ తీసుకెళ్ళారు, వీడిని ఏదో మారుస్తారు అనుకుంటే వీడు నన్నే ఏం మారుస్తున్నాడు, మీరు మార్చడం కాదు నన్నే మారుస్తున్నాడు వీడు అనగానే, ఏం చెప్పమంటామండి, మా దగ్గర బాగానే ఉంటాడు, అన్నీ విన్నట్టే వింటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కథ తిప్పుతున్నాడు, అరిగిపోయి రికార్డు వేస్తున్నాడు బాబోయ్ అన్నారట వాళ్ళు. పాపం వత్సలు చెప్పని మతి మజ్జాతుడవైన నీకు మరి యవ్వని చే ఉజ్జాతమయ్యే మత్సుత తజ్జనులంబేరు కొనుము తగనామ్రోలం. గురువులు చెప్పని ఈ బుద్ధి నీకు ఎలా వచ్చిందిరా అన్నాడు. నీకు ఎలా వచ్చిందిరా అని అడిగితే గొప్పే ఉంది. మజ్జాతుడవగు, నా నుంచి పుట్టినవాడు నువ్వు, నా కొడుకువి, నా కొడుక్కి నా బుద్ధులు రాక ఈ బుద్ధులు ఎలా వచ్చాయి. అందులో ఎంత అంతరార్థం ఉంది. జీన్స్ అంటాం మనం. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలకాలి. నా కుమారుడివి నా వంశంలో ఉన్న చదువు చదవక, విష్ణుద్వేషం పొందక,
విష్ణువుని పొగుడుతున్నావు, నీకు ఎవరి వల్ల వచ్చింది, వాళ్ళు ఎవరో చెప్పుకోవడం చంపేస్తానన్నాడు ఆయన. అంత కోపం. ఒక ఆవిడ, ఓ ముసలావిడ ఉండేది. ఆవిడకి కొడుకు కోడలు చచ్చిపోయారు పాపం చిన్నప్పుడే. ఆ కొడుకు కోడలకు చిన్న పిల్లలు ఉంటే చిన్నప్పటి నుంచి పెంచి ఈ మనవరాల మీద ఎంతో ప్రేమతో ఆస్తి అంతా అప్పగిద్దామని, అది అడిగితే రూపాయి కూడా ఇవ్వకుండా పిసిరిగొట్టుతనంతో దాచి ఈ పిల్లలు కొంచెం ఏడిపించేది. ఆస్తి ఇద్దామనే ఉద్దేశంతో ఖర్చులకు ఇవ్వలేండి కొంతమంది. దాంతో ఈ అమ్మాయికి మండిపోయేది. అస్తమాటు మా అమ్మగారిని తెగ తిట్టేసేది. ఆ ముసలావిడ చిలకని పెంచేది. ఈ చిలుక ఏమంటే అది వెలికేస్తుంది. ఈ పిల్ల ఏం చేసేదిట, మా అమ్మగారు బయటికి పెత్తనాలు కలగాని మా ముసలిది చావాలి, మా ముసలిది చావాలి అనగానే ఇది కూడా మా ముసలిది చావాలి, మా ముసలిది చావాలి, మా ముసలిది చావాలని నేర్చుకుంది. ఈ ముసలావిడ రాగానే మా ముసలిది చావాలి అనేది. ఇదేంట్రా కష్టపడి చిలకలు పెంచుతుంటే రాగానే నన్ను చావమంటుంది ఇది అని మండిపోయి దీన్ని తీసుకెళ్ళి పాపం మారేపల్లి శాస్త్రి గారి ఇంట్లో ఉన్న ఓ చిలక దగ్గరికి తీసుకెళ్ళింది. శాస్త్రి గారి ఇంటికి తీసుకెళ్ళి శాస్త్రి గారు మా చిలక్కల్ని చెడ్డ మాటలు వస్తున్నాయండి, చంపేస్తుంది గొడవ, మా ముసలిది చావాలని నన్ను చంపేస్తుంది, రోజు తిడుతోంది అంటే ఆయన అన్నారు, నీకేం పర్వాలేదమ్మా, మా ఇంట్లోనూ చిలక ఉంది, నేను రోజు చక్క వేదమంత్రాలు చదువుకుంటాను వేదమంత్రం.comలో, ఈ వేదమంత్రాలే నేర్చుకుంది, మా చిలక దగ్గర మీ చిలకను అట్టే పెట్టేవరకు మీ చిలకకి మంచి బుద్ధులు నేర్పుతుంది మా చిలక అందిట అన్నారు ఆయన. అనగానే ఈయన ఏం చేశాడు, ముసలావిడ ఆ చిలకని ఇచ్చింది. ఈ చిలకని ఆ చిలకని పక్కన పంజరంలో వేలాడబెట్టారు పాపం శాస్త్రి గారు ఏదో మంచి పని చేద్దామని. ముసలావిడి చిలక ఎక్కడ, శాస్త్రి గారి చిలక ఎక్కడ. ఇప్పుడు మన ముసలావిడి చిలక ఏమంది, మా ముసలిది చావాలి అనగానే శాస్త్రి గారి చిలక తథాస్తు అంది. దానికి అవ్వచ్చాయి, మరి ఏం చేస్తాం. అందుకని ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అని దాంతో ముసలావిడికి అరిగాలి పట్ట నెత్తికెక్కిందిట. అలాగా మజ్జాతుడవు నీకు మరియవ్వనిచే ఉజ్జాతవయ్య మత్సుత తజ్జనులం పేరుకొనుము తగనామ్రోలం అనగానే అప్పుడు ఆయన అన్నాడు, నాన్న ఒకళ్ళు నేర్పితే వస్తుందా, ఇంకొకళ్ళు డబ్బిస్తే వస్తుందా, రమ్మంటే రాదు, పుట్టుకుతో రావని చెప్పారు. ఈ పద్యాలన్నీ కట్ చేసి చెప్పడం అంటే నాకు ఇది పెద్ద గొడవ, ఏనుగుని తీసుకొచ్చి అగ్గిపెట్టిలో పెట్టాం అనమాట. పుట్టుకుతో రావాలి, ఇంకొకటి వల్ల రాదు, రమ్మంటే రాదు. పైగా 9 విధాల భక్తి మార్గాలు నాకు పుట్టుకతో వచ్చాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భక్తితో శ్రద్ధతో, అది కూడా మనస వాచ కర్మణ. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి అంటే ఏంటి, మన ఇంటికి ఎవరైనా రాగానే వాడిని చూడగానే మన మనసులో ఒక భావం వస్తుంది కదా, ఆ మనస్సులో వచ్చిన భావమే మాటతో బయటికి రావాలి, వచ్చిన మాటే మళ్ళీ ఆచరణలో చూపించాలి. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, వాడంటే కసి లోపల, దిక్కుమాల వాడ వచ్చావరా లోపల అనుకుంటున్నా, పైకి మాత్రం అయ్యి బాబోయ్ మీరు రావడం మా అదృష్టం అండి అంటున్నావా లేదా. అంటే మనస్సులో ఉన్నది వేరు, వాడి పైకి నవ్వుతూ ఆహ్వానించాం, వాడు లోపల తెగ తిట్టుకుంటూ కూడా. ఆ తర్వాత అయ్యా తమరు ఎందుకు వచ్చారండి అంటే వాడు ఏదో చెప్తాడు కదా, నేను పలానా పని మీద వచ్చానని. ఒరే నువ్వు నాకు చెప్పావు కదా ఈ పని నీకు జీవితంలో అవ్వకుండా చేస్తానని లోపల అనుకుని, అయ్యో మీరు అడిగితే చేయకుండా ఉంటాంటండి, గ్యారంటీగా మీ పని అయిపోయినట్టే, నిజంగా వాడి పని అయిపోయినట్టే అని వీడు నిజంగా నా పని అయింది అనుకున్నాడు. వీడికి అవ్వదు. మనస్సులో ఒకటి, నోటితో ఒకటి పలికావు, చేసేటప్పుడు ఇంకోటి చేస్తున్నావు. ఇది త్రికరణ శుద్ధి లేకపోవటం. కానీ అలా కాకుండా తను హృద్భాషల, తెలుగులో పోతన గారి అనువాదం అనమాట. తను హృద్భాషల సఖ్యమును, శ్రవణమును, దాసత్వమును, వందనార్చనముల్, సేవయు, ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్, చింతనం బను ఈ 9 భక్తి మార్గముల, సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్, సత్యంబు దైత్యోత్తమ. మనస్సుతోటి, మాటతోటి, చేసే పనితోటి శ్రీ మహావిష్ణువు కథలు ఏం చేయాలి, మొట్టమొదట శ్రవణం మూలంలో వినాలి. ఇప్పుడు మీరు చేస్తున్నది అదనమాట. అన్నిటికంటే శ్రవణం చాలా గొప్పది. పరీక్షిత్తు శ్రవణం ద్వారా, వినడం ద్వారా మోక్షం పొందాడు. శ్రీ విష్ణోహ శ్రవణే పరీక్షిత భవత్. విష్ణు కథలు వినడం వల్ల పరీక్షిత్తు మోక్షం పొందాడు. అది వినేటప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట, అలాగే శ్రద్ధగా వినాలి, ఒక్క అక్షరం కూడా మర్చిపోకూడదు.
వెళ్ళేటప్పుడు మళ్ళీ మీరు ఏదో చెప్పారండి మర్చిపోయారండి సరిగ్గా వెళ్ళలేదండి అన్నాడా మళ్ళీ అంత మోక్షం రాదు. రెండవది కీర్తనం, ఎప్పుడూ హరినామస్మరణం చేస్తూనే ఉండాలి నోటితో. సాధ్యమైనంత వరకు కీర్తన అనేది ఒక భాగవతమే చెప్పింది, పాడాలి నారదుడిలాగా. పద్యాన్ని వచనంలా చదివితే సురుచిర సుందరోచన సుశోభిత ఏమిటిది ఉపన్యాసమా, ఉపరి సన్యాసం తప్ప. పద్యం అలా చదవకూడదు, అలా చదివితే వినకూడదు. పురాణంలో అదొక నియమం. నారదుడు పాడాడు, లవకుశులు గానం చేశారు. భాగవతం అంతా గానమే. అసలు మన మొత్తం పురాణాలు ఎక్కడైనా చూడండి గానం అన్నాడు. హరిమంగళ గాన భజన హారితరగళ అని పదే పదే. కాబట్టి నిరంతరం హరిస్మరణని, పద్యాలని, శ్లోకాలని కంఠంతో ఎత్తి మధురంగా గానం చెయ్యి. నా కంఠం బాగుండదని బెంగెట్టుకోకు. 2 రోజులు పాడటం మొదలెడితే 3వ రోజు నీకు తెలియకుండానే భక్తి వల్ల నీ కంఠం బాగుపడిపోతుంది. అది భగవంతుని గొప్పతనం అంటే. నువ్వు పనికి మాలిన పాటలు మొదలెడితే దరిద్రం అయిపోతుంది కంఠం. అదే భగవంతుని కోసం పాడటం మొదలు పెడితే ఎందుకు పనికిరాని కంఠం కూడా తెలియకుండానే రాగాలు వాటంతట అవే వస్తాయి. సంగీతం ఒక నేర్చుకుంటే వస్తుంది అని అనుకోకండి ఎప్పుడు. కళలు వాటంతట అవే పరమాత్మ ఇస్తాడు వాడికి సమర్పిస్తే. నేర్చుకుంటే వచ్చేది నేర్చుకున్నట్టే ఉంటుంది అది. కాబట్టి అనుదినము భక్తితో సంకీర్తన చెయ్యాలి, స్మరణ చెయ్యాలి. తింటున్నా తిరుగుతున్నా నిన్న మనం చెప్పుకున్నాక ప్రహ్లాదుడు లోపల లోపల హరి నారాయణ అనుకుంటూనే ఉన్నాడు. అది స్మరణ అంటే. పాదసేవనం ఇక్కడ ఉంది పెద్ద ఇబ్బంది. ఆయనకంటే విష్ణువు సరాసరి దొరికాడు, ఎదురుగుండా ఉంటాడు కాబట్టి పాదాలని పూజించాడు, నమస్కరించాడు, పట్టుకున్నాడు. పాదసేవనం చెయ్యాలంటారు. విష్ణువుకి మాకెలా దొరుకుతాడు అంటే హరి విగ్రహానికి పూజ చెయ్యడము పాదసేవనమే. రెండవది శ్రీ మహావిష్ణువు భక్తులు ఎక్కడ కనపడినా ఆ భక్తులకి నమస్కరించండి వినయంగా. పురాణం చెబుతూ ఉంటే పురాణం అయ్యాక మీరు ఎందుకు గురువులకి నమస్కరిస్తున్నారంటే వీరికి ఇచ్చే నమస్కారం వీళ్ళకి కాదట. ఈ పురాణం చెప్పిన వెంటనే వీడిలో ఉన్న దేవతకి ఇస్తున్నారు. ఈ కథని చెప్పించేవాడు వాడే. ఆ హరికి మీరు నమస్కరిస్తున్నారు. అందుకని ఏక పౌరాణిక స్తుష్టశ్చేత్, ఒక్క పౌరాణికుడు మన నమస్కారంతో సంతోషం పొందితే హరికి నిత్యము పాదసేవనం చేసినట్లే. ఇది మనకి గర్గ సంహిత చెబుతున్న మాట. కాబట్టి పాదసేవనం అంటే గురువులకి మహానుభావులకి సాష్టాంగ నమస్కారం చేయటమే మన ఓపికను బట్టి భక్తితో. ఇది పాదసేవనం. ఇంట్లో తల్లిదండ్రులకి పాదసేవనం చేయటం కూడా హరిస్మరణతో సమానమే. మీ అమ్మగారికి నమస్కరించండి లేవగాని, తండ్రికి నమస్కరించండి పాదాలు పట్టుకొని. చూడండి కొంతకాలానికి హరి ఎంత ఆనందపడతాడో. హరికి వేరే ప్రత్యేకంగా పాదాలు పట్టుకునే అవకాశం ఉండదు. అందరికీ సత్యనారాయణ స్వామి గుళ్ళోకి వెళ్ళిపోయి పట్టుకోవాలని ఉంటుంది, కానీ కుదరదు కదా. అది అర్చకులు తప్ప ఎవరు పడితే వాళ్ళు లోపలికి అడుగు పెట్టరు కదా. అప్పుడు దీనికి మార్గం ఏమిటంటే మీ అమ్మకో నాన్నగారికో లేదా ఇలా గురువులకో పాదాలు పట్టుకుని నమస్కరిస్తే అది వాడికి వెళ్ళిపోతుంది. పాదసేవనం. అర్చనం నిరంతరం పుష్పాలతోటి, ధూపంతో, దీపంతో. ఒక్కొక్క దానివల్ల ఎంత లాభమో తెలుసా? అసలు అర్చనలో షోడశోపచారాల వల్ల ఏమేమి లాభాలు వస్తాయో తెలుసుకోండి ఒకసారి. ఇప్పుడు ఒకప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కటి చెప్పాడు. ధూపాదైశ్వర్యం. శివుడు పార్వతి సంభాషించుకున్నారు, దానికి వామకేశ్వర తంత్రం అని పేరు. అందులో శివుడిని పార్వతి ఎందుకండి 16 ఉపచారాలు చెయ్యాలి అని అడిగింది. అప్పుడు ఆయన ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క లాభం చెప్పాడు. ధూపం ఇస్తే పదవి వస్తుంది. రోజు ధూపు స్టిక్కులో, అగరొత్తులో, సాంబ్రాణో భగవంతుడికి పొగ చూపిస్తే అత్యద్భుతమైన ఆధిపత్యం. ఏదో ఒక గుడికి ప్రెసిడెంట్ అవ్వడము, లేకపోతే ఇంకో దానికి దేనికో ఇంకో ట్రస్ట్ బోర్డుకి ప్రెసిడెంట్ అవ్వడము, అది ఇది కాకపోతే ఏకంగా ఒబామాని గెంటేసి దానికే ప్రెసిడెంట్ అయిపోవడము. వీటన్నిటికీ ఇవన్నీ పిచ్చి పిచ్చి పదవులు. వీటికి అతీతమైన పరబ్రహ్మానంద పదవిని అధిష్ఠించడమో జరుగుతుంది. అది ధూపాదైశ్వర్యం అంటే. కాబట్టి ఒక్కొక్క ఉపచారములకు ఒక్కొక్క లాభం ఉన్నది. అందువల్ల అసలు అర్చన వాటి విశిష్టత అని శీర్షిక పెట్టుకుని ఒకసారి చెప్పుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. అందువల్ల భగవంతునికి మనం యథాశక్తిగా పుష్పాలు, ధూపం, దీపం, ఆవాహన ఇవన్నీ నియమాలు. ఆవాహయామని ఏదో చదివితే కదా, దానికి ఒక ముద్ర చెప్పారు మంత్రశాస్త్రంలో. ఇలా చూపించి ఆవాహయామంటేనే అందులోకి భగవంతుడు వస్తాడు. కలే పంచ సహస్రంచ వర్షం స్థిత్వాతు భారతే. మీకు వీలుంటే దేవీ భాగవతం అంటే ఇంట్లోకి వెళ్ళి చూసుకోండి. అందులో 9వ స్కంధంలో చెప్పారు. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచాక, ఇప్పుడు 5129 దాకా వెళ్ళిపోయాం. అప్పుడే మనం 5000 సంవత్సరాలు గడిచాక గొళ్ళల్లో దేవతలు పూర్వంలాగా 24 గంటలు ఉండరు. తలుపు వేయడంతో అందులో ఉన్న దేవత తన లోకానికి వెళ్ళిపోతాడు. ఉపసంహారం అయిపోతుంది. ఓ యంత్ర ప్రతిష్ఠ చేశారు మీకు తెలుసు కదా మొన్నే. ఇప్పుడు మీరు తలుపు వేశారు రాత్రి ఏకాంత సేవ అయిపోయాక, ఇంకా వెంటనే అందులో ఉన్న విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు. మళ్ళీ పొద్దున్న ఎలా వస్తాడు అంటే
ఆవాహయామి అనగానే వస్తాడు, లేకపోతే రానని చెప్పేశాడు ఆయన. నేను చెప్పిన మాట అప్రామాణికం అయితే పురాణం చెప్పడం మానేస్తాను, వెళ్ళి చూసుకోండి ఒకసారి, దేవీ భాగవతంలో ఉంటుంది. కలియుగంలో పూర్వం ఒకసారి ప్రతిష్ఠిస్తే యంత్ర ప్రతిష్ఠ దేవుడు అందులో ఉండిపోతాడు, ఇక వెళ్ళేవాడు కాదట. కానీ కలియుగంలో ప్రారంభమైన 5000 సంవత్సరాల తర్వాత ఆలయాలలో ఉన్న మా రూపాలను మేము ఉపసంహరించుకుంటాం, మా శక్తి తీసుకుపోతాం, నదులలో ఉన్న మా శక్తిని మేము తీసుకుపోతున్నాం, ఇంత సుస్పష్టంగా చెప్పాడు. మరి ఎలా వస్తాయి మళ్ళీ అంటే, గుళ్ళోకి వెళ్ళడం దండగే కదా. అలాంటప్పుడు గుళ్ళో దేవుడు తన శక్తిని ఉపసంహరించాడు, అప్పుడు మేము గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే ఉట్టి రాతి ముక్కకి నమస్కరించినట్టు కదా అంటే, ఆ వెంగొద్దు. మళ్ళీ పొద్దున అర్చకులు తలుపు తీసి చక్కగా ప్రార్థన చేసి ఆవాహయామి అంటారు మహానుభావులు, ఇలాంటి అర్చకులు. అప్పుడు టక్కన అందులోకి వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ సాయంత్రం తలుపేయగానే వెళ్ళిపోతాడు. అందుకని సక్రమంగా అర్చన జరగకపోతే, ఆవాహయామి మొదలైన షోడశోపచారములు చెయ్యకపోతే ఇంకా అందులో పొరపాటును కూడా దేవుడు ఉంటాడు. అందుకే కొన్ని గుళ్ళల్లో మీరు మొక్కుకున్న పనులు అవ్వకపోవడానికి గల కారణం. కాబట్టి అందుకని అన్ని పురాణములు 18 పురాణములు కనుక చదివితేనే మనం పురాణం చెప్పాలి. 2 ముక్కలు చదువుకుని పురాణం చెప్పడం కుదరదు, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట. ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి, ఆశ్చర్యం. ఇందులో చెప్పనిది అక్కడ చెబుతాడు. సూత్రేషు అదృష్టం పదం సూత్రాంతరాదనువర్తనీయం సర్వత్రా. ఒక సూత్రంలో కనపడనిది ఇంకో సూత్రం నుంచి తెచ్చుకోమని వ్యాకరణంలో ఒక నియమం. అలాగే ఈ పురాణంలో చెప్పనిది ఇంకో పురాణంలో ఉంది, తెచ్చుకోండి. అందువల్ల నేను 18 పురాణాలు రాశాను, లేక అన్నీ కలిపి ఒకే చోట పెట్టేవాడికి అలా పెట్టడం కుదరదు, అప్పుడు అది ఇబ్బంది అన్నాడు వేదవ్యాసులు వారు. కాబట్టి ఈ ఉపచారములు అర్చన అని పిలువబడతాయి. అదిగో అలా అర్చన చేస్తే హరి దగ్గరికి వెళ్ళచ్చు, శుభమని నాకు అనిపిస్తున్నది. అర్చనం తర్వాత వందనం, భక్తితో నమస్కారం హరి విగ్రహానికి, హరి భక్తులకి. భక్తులంతా పరస్పరం రాగానే హాయ్ బయ్యమ్మ అనకండి. బయ్యమ్మ లేదు, ఇంకో బొయ్యమ్మ లేదు, 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి ఒకరికొకరికి. ఇది నియమం, ఇది వందనం. అంటే మీరంతా సత్సంగంలోకి వచ్చారు, హరిభక్తులు, ఒకరికొకరు నమస్కారం చేసుకోండి, హరికి నమస్కారం చేసినట్టే. హరి అర్చకులకి నమస్కారం చేయండి, ఆయనకి నమస్కరించినట్టే. గురువులకు నమస్కరించండి, ఆయనకి నమస్కరించినట్టే. గ్రంథానికి నమస్కరించండి, భాగవత గ్రంథానికి, ఆయనకి నమస్కరించినట్టు, అదే వందనం. పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః అని స్కాంద పురాణంలోని మానసోత్తర ఖండంలో భాగవత మహాత్మ్యంలో చెప్పారు. 8వ శ్లోకం చూసుకొని వెళ్ళి. ఏమని? ఇంట్లో నువ్వు చదవకపోయినా కొని పెట్టేసుకో భాగవతాన్ని, రోజు ఓ పుష్పం పెట్టి పూజించి నమస్కరించు, మళ్ళీ పూజించకుండా పెట్టకు, చెదలు తింటాయి దాన్ని. అలా కాకుండా రోజు ఒక నమస్కారం చేస్తే వెంటనే నీ ఇంట్లో ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 లభిస్తాయి. ఎందుకంటే పుస్తకాన్ని పూజించడం వందనం అనే ఒక భక్తితో సమానము. దాస్యం, ఆయనకి దాసుడివై సేవకుని వలె ప్రవర్తించు. సేవకుడిలాగా ప్రవర్తించడం, హాయిగా రాగానే హాలు తొడవడం, కుర్చీలు వెయ్యడం, బరకాలు వెయ్యడం, మైకు పెట్టడం, కెమెరా పెట్టడం, ఇవన్నీ భగవత్ సేవ అంటే. తెలుసు కదా మీకు ఆ విషయం. తొక్క పండు తిని అక్కడ పారేయకూడదు, పక్కవాడు జారిన అడ్డు విరిగితే అది సేవ కాదు, షేవ్ అవుతుంది, దాంతో నీకు రావాల్సిన ఫలితం పోతుంది. కాగితాలు ఇలా తుడిచేసి టక్కన పక్కవాడి జేబులో వేసేయకండి, తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయండి. ఇలా ఆలయ ప్రాంగణానికి, దేవతలకి, అందరికీ మనం చేసే సేవ, పెద్దలకి చేసే సేవ, మహాత్ములకి చేసే సేవ, భాగవతానికి చేసే సేవ, ఇవన్నీ కలిస్తే దాస్యం. ఆంజనేయుడు అలా చేశాడు. అందుకే హనుమంతుడు దాస్యే దాస్యే కపి, దాస్యం వల్ల కపి మోక్షం పొందాడన్నారు. ఆఖరి సఖ్యం, తర్వాతది స్నేహం చెయ్యాలి. అర్జునుడు కృష్ణుడితో స్నేహం చేసినట్టుగా చెయ్యాలి. కృష్ణుడు ఆయనకు దొరికాడు కాబట్టి ఇది సరిపోయింది. మనం ఏం చేయాలంటే సత్సంగం చేస్తే చాలన్నమాట. సత్సంగాత్ కృష్ణ స్నేహ. శ్రీకృష్ణుడితో స్నేహం ఎంతో. మహానుభావులు ఒకరితో ఒకరు స్నేహంగా పక్కన కూర్చుని, అంటే మళ్ళీ పిచ్చి కబుర్లు చెప్పుకోకూడదు, ఇలా పక్కన కూర్చుని నిన్న పురాణానికి వచ్చారా, బాగుందా, ఇవి అడగనంతే. ఈ చక్క ఎంత కన్నా, ఈ కండువా ఎంత ఫ్రీగా వచ్చిందా, ఫినాయిల్ తాగావా, ఇలాంటి ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు ఎందుకు మనకి, అవన్నీ బయట వేసుకుందాం. ఎలాగో ఇక్కడున్నంత వరకు పవిత్రంగా మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు స్నేహం చేశారంటే చాలన్నమాట. అది సఖ్యం. ఆత్మనివేదనం, పూర్తిగా మన మనస్సుని నమ్మకంతో ఆయనకి ఇచ్చేయాలి. నమ్మకంతో ఇస్తేనే ఆయన దొరుకుతాడు.
మళ్ళీ ఉన్నాడా లేడా, ఈ కథలు నిజమేనా, పద్మాకర్ గారు సరదాగా చెబుతున్నారా అనుకుంటే మళ్ళీ సరదా అన్నవా నువ్వు బురదలో పడిపోయినట్టే. అది తెలుసుకోవాలి. సంపూర్ణమైన కఠోరమైన విశ్వాసంతో భగవంతుణ్ణి పట్టుకుంటేనే మనకు ఆయన దొరుకుతాడు. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. మంత్రం మీద, తీర్థం మీద, గురువు మీద, దైవం మీద, వైద్యుడి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. అంచేత వాటి మీద బాగా కఠోరమైన భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఇది నాన్న నేను చేసిన పని. అలా హరిని నమ్మడం మంచిది అనిపిస్తున్నది. అసలు ఎవరెవరో చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈయన. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని దూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణిల్చు వీనులు వీనులు మధువైరిదవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతిల్చు దినము దినము చక్రహస్తుని ప్రకటిల్చు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడు తండ్రి తండ్రి. తండ్రికి అసలు పెట్టాడు. దీనికి లాటానుప్రాస అలంకారంలో పేరు. అంటే ఈ చేతులే చేతులు సుమ అని చెప్పడం అన్నమాట. కమలాక్షునర్చించు కరములు కరములు. శ్రీమన్నారాయణుడిని భక్తితో పూజించే చేతులే చేతులు. తక్కిన చేతులు చేతులు కావు, చొప్పనాథులవి. ఈ నాలుగుతో రోజు చక్క పురాణం చెప్పాలి, ఆయన్నే వర్ణించాలి. వాసుదేవ పరంధామ పురుషోత్తమ అంటూ ఆయన నిరంతరం తలుచుకోవాలి. అలా వర్ణించేటటువంటి నాలుగే నాలుక. ఇది పాదం వెనక్కి తిప్పండి. కమలాక్షునర్చించు కరములు కరములు. విష్ణువుని పూజించే చేతులే చేతులు కదా. కరములు కరములు కమలాక్షునర్చించు. కరములు కరములు 2 సార్లు పలికితే అర్థం ఏంటో తెలుసా? ప్రతి హస్తం, అందరి చేతులు. ఈ చెయ్యి కలిగితే చాలు, ప్రతి వ్యక్తి తన చేతులతో కేవలం విష్ణువునే పూజిస్తున్నాడని మరొక అర్థం. అది చాలా చమత్కారం. అటువంటి కవిత్వం పోతల లాంటి వాళ్ళే రాయగలుగుతారు. కరములు కరములు. ప్రతి మనిషి అన్నట్టుగా మనిషి మనిషికి చెప్పాలా అంటే అక్కడ అర్థం ఏంటి? అందరికీ అని కదా అర్థం. చేతులన్నీ కూడా చివరికి ఏదో రకంగా ఆయన్నే పూజిస్తున్నాయి. అదేంటి మేము పూజించమండి, విష్ణువుని కాకుండా వేరే వాళ్ళని పూజిస్తున్నామంటే అంతా ఒకటే కనుక అది అంతరార్థం అన్నమాట. అంటే సర్వము జగన్నాథుడే అని చెప్పకుండా ఎంత అద్భుతంగా చెప్పాడండి. జిహ్వ జిహ్వ శ్రీనాథు వర్ణించు. ప్రతి జిహ్వ ఆయన్నే వర్ణిస్తోంది. ఈ విధంగా ఇందులో ఆయన గొప్పతనం చెప్పి ఆఖరి ఏం చెప్పాడు చివరిని? తండ్రి హరిజేరుమనియడు తండ్రి తండ్రి. నాన్న ఎంతెందుకు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళరా, ఆయన్ని తలుచుకోరా అని ఎవడు చెబుతాడో వాడే తండ్రి. తక్కినవాడు తండ్రి కాదు, ఎండ్రి పొమ్మన్నాడు అంతే. అంటే నువ్వు నా తండ్రివే కదని చెప్పకుండా చెప్పినట్టే. లేనిపోయింది ఆయనకి ఎసరు పెట్టినట్టు ఇదనమాట. వీటిని కూడా వెనక్కి తిప్పండి. ఆఖరి మరీ బాగుంటుంది. దేవదేవుని చింతించు దినము దినము. దినము దినము దేవదేవుని చింతించు. ప్రతి దినము లేవగానే ఆయన్నే తలుచుకో. చదువు చదువు చక్రహస్తుని ప్రకటించు. నువ్వు ఏ పుస్తకం చదువు, చివరికి అందులో పరమార్థం మళ్ళీ ఆయన్ని ప్రకటించవలసిందే. గురుడు గురుడు కుంభినీధము చెప్పు. ఏ గురువైనా చివరికి సారాంశం ఏమిటంటే ఆయన గురించి చెప్పవలసిందే, ఆ భూభర్త గురించి చెప్పవలసిందే అని పొగిడాడు. అత్యద్భుతమైన పద్యాలు అవి, ఏమీ వదలడానికి లేవు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంపిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితో ఢక్కగాగా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. నాయన నీకు ఒక మంచి సూత్రం చెబుతున్నాను నేను. ఈ శరీరం భగవంతుడికి సమర్పించాలి, పద్మాక్షుడైన హరికి సమర్పించాలి. ఆయనకి సమర్పించకపోతే ఈ శరీరం ఎటువంటిది? పూర్వం
కమ్మరివాడికి ఒక కొలిమి ఉండేది. ఈ కత్తులు అవి తయారు చేయాలంటే ఏం చేయాలి? నిప్పులో కాల్చి టపా టపా సమ్మెటతో కొట్టి తుప్పు వదిలించి ఆకారం తయారు చేస్తారు కదా కమ్మరివాడి కొలిమి దగ్గర. ఆ కొలిమిలోకి అస్తమాటు గాలి పెడితేనే ఆ మంట మండుతుంది. అందుకని తోలుదిత్తి పెట్టి టిక్కు టిక్కు నొక్కేవారు. నొక్కగానే ఈ గాలికి మంటలు వేస్తూ ఉంటుంది అనమాట. అది గాలి పీల్చుకుంటోంది తోలుదిత్తి కూడా, కానీ దానికి ప్రాణం లేదు. వీడు నొక్కుతోటి గాలి తీసుకుంటోంది, విడిచిపెడుతోంది. అలా కమ్మరివాడి కొలిమిలో గాలి పీల్చుకుని విడిచిపెట్టే తిత్తికి తిరిగి తేడా లేదు ఆయన తలుచుకోకపోతే, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే మన శరీరం. అంటే రోజు గుళ్ళోకి వచ్చి నా పురాణం వినలేదంటే వాళ్ళు అలాంటి తోలు తిత్తులు అనమాట, పనికి మళ్ళీ వాడు అని నేనల్లా. వేదవ్యాసులు వారు చెప్పారు, దాన్ని పోతన గారు అనువాదం చేశారు. ఇంక రోజు వైకుంఠ స్మరణ చేయలేదనుకోండి, హరి గోవింద అంటూ గట్టిగా అరవలేదనుకుందాం కాసేపు, అటువంటి వాడు మాట్లాడే మాటలన్నీ కూడా ఈ బుడబక్కల వాళ్ళు పూర్వం మన ఇంటికి వచ్చి డుబుకు 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 అంబ పలుకు అంబో పలుకు జగదంబ పలుకు అరిచేవారే, వాళ్ళ చేతిలో ఉన్న కంచు డక్క నినాదం లాంటిది అనమాట. వాడు మాట్లాడే మాటలన్నీ పనికి మాలవే. హౌడు ఈడు అని అడుగు కూడా మాట్లాడితేను హాయ్ అండం, ఈ కబుర్లన్నీ వ్యర్థం. కాబట్టి వీలున్నంత వరకు భగవన్నామస్మరణ పూర్వకంగా మాట్లాడితే ఆ మాటలే పవిత్ర వాక్కులు, లేకపోతే ఈ ఢక్క నినాదమే కంచు డక్కలో నుంచి వచ్చే శబ్దం లాంటిది. హరిని పూజించే చెయ్యి. లేకపోతే పూర్వం ఏం చేసేవారంటే కర్రతో కూడా తెట్లు తయారు చేసేవారు, కొయ్య తెట్టు అని. దానితో మందులు తయారు చేస్తారు. ఆయుర్వేద మందులు తయారు చేయడానికి ఇప్పుడు మన ఇంట్లో గరిటెలు వాడుతున్నట్టుగా, స్పూన్లు వాడుతున్నట్టుగా, పప్పు అవి వడ్డించుకోవడానికి, అన్నం కెలకడానికి గరిటెలు వాడినట్లుగా చెక్కతో తయారు చేసిన గరిటెలు వాడేవారు. దాన్ని తెట్టు అంటారు. అదే తరుశాఖ నిర్మిత ధర్మి అన్నమాట. సమాసం అవటం వల్ల శాఖాశబ్దం శాఖ అయిపోయింది, లేకపోతే శాఖ అనాలి. అదిగో అది ఎటువంటిది? మీరు దాంతో పాయసం కలపండి కాసేపు. కొయ్యతో తయారు చేసిన తెట్టు ఉంది, లేదా కొన్ని మామూలు గరిటె తీసుకోండి కాసేపు. గరిటెతో పాయసంలో తిప్పండి. ఎంత తిప్పినా ఈ గరిటెకి ఏమైనా పాయసం రుచి తెలుస్తుందా? పొద్దున పద్మాకర్ గారు మీ ఇంటికి పిలిచారు, పప్పు వడ్డించారు గరిటెతో. ఈ పప్పు రుచి నాకు తెలుస్తుంది, తింటే మీకు తెలుస్తుంది, చెబితే కనీసం తెలుస్తుంది. ఈ గరిటెకి ఏం తెలుస్తుంది పాపం? అది పప్పు అయినా ఒకటి, ఉప్పు అయినా ఒకటి, గొడ్డు మాంసం అయినా ఒకటే, గడ్డి మాంసం అయినా ఒకటి, దానికి గడ్డి పచ్చడి అయినా ఒకటి, అంతే కదా. దానికి గరికైనా ఒకటి, మురికైనా ఒకటి, దానికి రుచి తెలియదు. మనం హరిని పూజించకపోతే ఈ చెయ్యి కూడా అటువంటిదే, ఆ పెచ్చ గరిటె లాంటిది. దీనివల్ల వచ్చే ఉపయోగం పరిమితం అయిపోతుంది. పరిమితం, అసలు ఉపయోగం లేదని కదా అక్కడ అర్థం. అందుకే తరుశాఖ నిర్మిత ధర్మి అండంలో అది లేకపోతే పని జరగదు, కానీ దానికి ఉపయోగం లేదు. మన చెయ్యి హరిని పూజిస్తే అప్పుడు దీనికి సార్థకత వస్తుంది. అప్పుడు దీనివల్ల మొత్తం శరీరం పవిత్రం అవుతుంది. శరీరం పవిత్రమైతే మనస్సు పవిత్రం అవుతుంది. మనస్సు లగ్నమైతే హరి దగ్గరికి వెళ్ళగలుగుతాం. దానివల్ల మళ్ళీ జన్మ లేకుండా మోక్షం పొందుతాం. కాబట్టి హరి పూజ చెయ్యకపోతే ఈ చేయి ఎందుకు పనికిరాని కొయ్య తెడ్డు లాంటిది అయిపోతుంది అన్నమాట. చక్రహస్తుడి దగ్గరికి వెళ్ళడానికి ఇన్ని మార్గాలను వరసగా చెప్పాడు. అన్నీ చెప్పగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఇంతకు పూర్వం నాయన ఇతరులు ఏం చెబితే అలా చెబుతారన్నవాడు ఇప్పుడు అది పోయింది. ఆ ముఖంలో ఉన్న నవ్వు క్రమంగా పోయింది. అసలే వాడు హిరణ్యకశిపుడు, పూర్తిగా బంగారపు రంగులో ఉంటాడని చెప్పుకున్నాం మనం. వాడికి ఆ పేరు అందుకొచ్చింది. చాలా అత్యద్భుతమైన తప్త కాంచన వర్ణుడు అని పోతన గారు వచనంలో రాశాడు కదా. తప్త కాంచనం అంటే పుటం పెట్టిన బంగారం. అగ్నిలో కొలిమిలో కాల్చిన తర్వాత బంగారం ఏ ఎరుపులో ఉంటుందో ఆ ఎరుపు రంగులో ఉండేవాటి వాడు. అటువంటి వాడు ముఖం మరింత ఎరుపెక్కింది. అమాంతంగా కిందకు తోసేశాడు. ఆగ్రహోదగ్రుడయ్యాడు. పళ్ళు పటపట కొరికాడు. వెంటనే రాక్షస కెంకరుల్ని పిలిచాడు. ఓరి కెంకరులారా, చూడండి, వీడు ఈ దుర్మార్గుడు నాకు కుమారుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను. పంచశరద్వయస్కుడు వాడు, 5 ఏళ్ల బాలుడు వాడు, అయినా నాతో యుద్ధం చేస్తున్నాడు. పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించి ఎత్కించిత్ భీతియులేక విష్ణునహితుల్ కీర్తింపుతున్నాడు. వల్దంతున్ చెప్పిన మానడు అంగమున పుత్రాకారతం వ్యాధి జన్మించం వీని వధించి 2 దనుజుల్ మీ పటుత్వంబులన్ అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండిల్చి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ ఈ అగ్నున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి అధమున్ చంపిల్చి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి చరించదం
కులము నిర్దోషంబుగా విల్చెదం క్రోడంబై పిన తండ్రి చంపిననితా క్రోధించి చిత్తంబులో ఓడండక్కట ప్రాణవాయువులు వీడొప్పించుతున్నాడు. నా తోడల్ వైరము ఊనే ఇట్టి జనక ద్రోహిల్ మహింగంటిరే. మూడు శార్తోలాలి అంత అద్భుతంగా రాసి పారేశాడు ఆయన. ఆ క్రోధాన్ని అంతా చూపించేశాడు. 5 సంవత్సరాలు వీడి వయస్సు ఇంత చేస్తే తండ్రిని అయిన నా పక్షం విడిచిపెట్టి కొంతమంది అంతే కొడుకులు తండ్రికి వ్యతిరేకంగా వేరే పార్టీలో చేరతారు. అంటే వీళ్ళ ఉద్దేశం వేరులేండి. ఆ పార్టీ నెగ్గితే తండ్రి గారికి మినిస్టర్షిప్, ఇందులోకి వస్తే వీడు చూస్తున్నాగా. తోడలుడు గారు ఓ పార్టీ, తోడల్లుడు గారు ఇంకో పార్టీ, పెళ్ళాం ఓ పార్టీ, గొళ్ళెం ఇంకో పార్టీ. అన్ని పార్టీలను వెళ్ళి వీళ్ళు ఇంకోడెవడికి వెళ్ళకూడదు, పదవంతా ఆ కుటుంబానికే వెళ్ళాలి. అలా ఉన్నాడు వీడు దుర్మార్గుడు. నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. నాకు వ్యతిరేకంగా హరి గురించి మాట్లాడుతున్నాడు. ఎంత కూడా భయం లేదు, ఎత్కించిత్ భీతియు లేదు. పైగా ఇంతైనా తండ్రి దగ్గర భయం భక్తి ఉండాలి. లేకుండా ఆ విష్ణువుని మాకు వ్యతిరేకిని, మమ్మల్ని చంపడానికి, రాక్షసుల్ని చంపడానికి కంకణం కట్టుకున్న వాడిని వర్ణించి పొగుడుతున్నాడు గొప్పవాడు గొప్పవాడని. ఇంత దుర్మార్గుడు ఎక్కడైనా ఉంటాడా? వీడిని క్షమించకూడదు. వద్దంటే వినడు. శరీరంలో పుండు పుట్టినట్టు పుట్టాడు. అప్పుడప్పుడు శరీరాల్లో కొన్ని భాగాలు కుళ్ళిపోతాయి. క్యాన్సర్ అంటే అదనమాట. థ్రోట్ క్యాన్సర్ అని కొందరికి, ఏదో లంగ్ క్యాన్సర్ అని కొందరికి, ఇంకో కిడ్నీ క్యాన్సర్ అని కొందరికి. కిడ్నీ వెళ్ళినా ఈ కిడ్నీ బాగుపడదు. అలాంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వాడు వెంటనే వాటిని తీసేయాలని చేస్తాం అన్నమాట. ఆ రోజుల్లోనే చికిత్సకుడు అని ఒక పదం వాడారు. చికిత్సకుడు అంటే సర్జన్, ఆపరేషన్ చేసేవాళ్ళని మాత్రమే చికిత్సకులు అంటారు. అలాంటి చికిత్సకుడు ఏం చేసేవాడంటే పూర్వం ఏ కాలో చెయ్యో కుళ్ళిపోతే దీనివల్ల మొత్తం శరీరం పాడైపోతుంది కనుక దాన్ని తీసేసి పక్కకు పెట్టి మిగతా శరీరాన్ని కాపాడతాడు. చికిత్సకుడు కుళ్ళిపోయిన రోగంతో ఉన్న అవయవాన్ని ఖండించి తక్కిన శరీరం ఎలా కాపాడతాడో అలాగే మా రాక్షస జాతి అనే దాంట్లో కుళ్ళిపోయిన అంగంలాగా, రోగంతో ఉన్న అంగంలాగా పుట్టిన వీడిని చంపించి తక్కిన జాతిని కాపాడుకుంటాను. లేకపోతే మొత్తం ఈ జాడ్యం అందరికీ వ్యాపిస్తుంది. ఈ రోగం అందరి దగ్గరికి వెళ్ళిందంటే అంతా నారాయణ అన్నం మొదలెడతారు. దాంతో ఇంకా ఇబ్బంది అయిపోతుంది. నా పార్టీలోనే నాకు ఓ పెద్ద ప్రతిపక్షం తయారవుతుంది. కాబట్టి వీడిని చంపాలి, నా కులాన్ని నిర్దోషం చెయ్యాలి. ఒరే దుర్మార్గుడా, నా మాట వినరా, హరిని వర్ణించకురా. పంది రూపంతో మీ పినతండ్రిని చంపాడు, వాడితో మనకి విరోధం, వాడిని పొగడకూడదంటే వినడు. తండ్రి నేను నాతో విరోధం పూరుతాడు. ఇటువంటి జనకద్రోహిని, పితృద్రోహిని ఎక్కడైనా చూచారా? వీడిని చంపండి, మీ ఇష్టం, మీరు సోలాలతో పొడవండి, కత్తులతో నరకండి, తీసుకుపండి అనగానే మహాభయంకరులైన రాక్షసులు ఉబ్బి బొబ్బలు పెడుతూ చేతులలో సోలాలు, ఖడ్గాలు, గదలు, ముద్గరాలు మొదలైన ఆయుధాలు పుచ్చుకుని అయ్యో వీడు బాలుడు సుకుమారుడు అని ఏమాత్రం ఆలోచించకుండా పట్టుకుపోయారు. సోలాలతో పొడిచారు, కొండల మీద నుంచి కిందకు తోయించారు, ఏనుగులతో తొక్కించారు, అగ్నిలో తోశారు, నీళ్లలో విసిరారు, కొండ చర్యల మీద నుంచి కింద పాడవేశారు. ఒకటి కాదు, ఒక్కొక్కప్పుడు దిగ్గజాలను తెప్పించేవట. ఐరావతం, సుప్రతీకం, పుండరీకం, కుముదం, వామనం, అంజనము, అభ్రమము, కపిలము, ఈ 8 అష్టదిగ్గజాలు అంటారు. ఈ 8 ఏనుగుల్ని తెప్పించి వీడిని తొక్కించేవారట. ఒక్కొక్కప్పుడు అగ్నిహోత్రం బాగా వేల్చి పూర్ణాహుతి సామగ్రి వేసినట్టే వేసేసేవారట వీడిని అందులో. ఒక్కొక్కప్పుడు సోలాలతో పొడిచేవారు, ఒక్కొక్కప్పుడు అభిచార హోమం చేయించేవాడు వాడు. ఇలా ఎన్ని చేసినా కుర్రవాడు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే నిర్వికారంగా హాయిగా ఉండేవాడు. ఆయన వీడికి మతిపోయింది. ఇదేమిటిది ఆశ్చర్యం. భాగవతంలో చెప్పలా, విష్ణు పురాణం చూడండి కావాలంటే వెళ్ళి, అందులో కూడా చాలా అద్భుతంగా ప్రహ్లాద చరిత్ర ఉంటుంది. ఈ తండ్రికి అనుమానం వచ్చింది. నిప్పుల్లో వేశాడు కుర్రాన్ని భస్మం చేయడానికి. చూస్తూ ఉండగా నిప్పులు గుండా నీరుగా మారిపోయింది, మంచి వాటర్ ఫౌంటైన్ అయిపోయింది. దాంతో వాడికి అనుమానం వచ్చింది. ఎలా జరిగిందిరా, ఏం మాయ చేసేవారు అడిగాడు. అప్పుడు విష్ణు పురాణంలో వ్యాసుల వారు చెప్పిన శ్లోకం, రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతేధునా. నాన్న, నువ్వు నన్ను నిప్పుల్లో వేసావు, అది నీరైపోయింది. అధునా అంటే ఇప్పుడు, పావకః అపి అగ్ని కూడా సలిలాయతే అంటే నీరుగా మారింది. ఎందుకో తెలుసా? నేను నిరంతరం రామ రామ అని జపిస్తున్నాను. రామనామ జపతాం కుతః భయం.
రామా రామా అని చెప్పించేవాడికి భయం ఎక్కడిది? సర్వతాపశమనైక భేషజం. ఎన్ని వేడులున్నా ఎన్ని ఉష్ణములున్నా ఆ వేడిని చల్లార్చే అసలైన మందు. మనకి బాగా వేడి వస్తే అది రోగం అంటాం, జ్వరం. ఆ వేడి తగ్గించడానికి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. అలాగే నా శరీరానికి ఉన్న ఆధులు 3 ఉన్నాయే. తాపత్రయం అంటే అది ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆదిదైవికం. ఈ 3 తాపములను చల్లార్చే గొప్ప ఔషధం, దివ్యౌషధం రామనామం. చూసావుగా, మమ గాత్ర సన్నిధం పావకోపి సరిడాయితేతున. నా శరీరం పడగానే అగ్ని కూడా చల్లారిపోయి నీరుగా మారింది అన్నాడు. అంటే రామనామ మహిమ ఆనాడు ఆయన చేశాడు. మళ్ళీ చచ్చు ప్రశ్న పుచ్చు ప్రశ్న అనుమానాలు కొందరికి. రాముడు త్రేతాయుగంలో పుడితే కృతయుగంలో రామనామం ఎలా చేశాడంటే, ఈ రాముడి కంటే ముందే వేదాలలోనూ విష్ణు సహస్రనామంలో రామ ఉంది. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ. అది భీష్ముడు రాయలేదు, గుర్తుపెట్టుకోండి, సంకలనం చేశాడు. అదేమిటండి? పోనీ అది నమ్మమంటే రాముడి కంటే ముందు రాముడు లేడా? పరశురాముడు లేడా? ఆయన కృతయుగం వాడు. ఎటొచ్చి పరశువు పట్టుకున్నాడు కాబట్టి పరశురాముడు అన్నారు. భృగువంశంలో పుట్టాడు కాబట్టి భార్గవరాముడు అన్నారు. ఆయన రాముడే. అంచేది ఎప్పుడూ రామనామం ఉన్నది, అది మాత్రం మర్చిపోవద్దు. రాముడు పుట్టాక ఆ రాముడికి కూడా, దశరథ రాముడికి కూడా రాముడిని పేరు పెట్టారు. శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ రాముడి. అందువల్ల ఆ విషయాల గురించి పెద్దగా ఆలోచించి నానాయాత్ర పడక్కర్లా. చిన్న చిన్న విషయాల కోసం బుర్రపాటు చేసుకోవద్దు. అందులో ఉన్న తత్వం తెలుసుకుంటే చాలు. విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు ఆ మాట చెప్పాడు. ఇవన్నీ చూచాడు తండ్రి, వీడు చావడంలా. దాంతో వాడికి భయం వేసింది. ఏదో వరప్రభావ సంపన్నుడు వీడు, దివ్య ప్రభావ సంపన్నుడు, ఇక వీడితో విరోధం వల్ల నాకు చావు తప్పదేమో, వీడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చంపలేకపోతున్నానని భయపడిపోయి ఏకాంతంగా బాధపడిపోయాట. వాడికి చివరికి కొడుకు వల్ల మరణం వస్తుందని భీతి వచ్చింది. వాడిని చంపలేకపోయాడు. భగవద్భక్తులకి ఎవరు అపకారం చేయగలుగుతారు? నేను స్వయంగా చెబుతున్న మాట అన్నమాట. నిత్యం భగవంతుడిని నమ్మి పట్టుకోండి. మీ జోలికి ఎవడన్నా వస్తే భస్మం అయిపోతాడు. సరిగ్గా నమ్మామా రక్షణ వాడు చూసుకుంటాడు. నమ్మి నమ్మకుండా ఉంటే మధ్యలో అటు ఇటు కాకుండా అవుతాం మనం. ముంచితి వార్ధులం గదల మృత్తితి శైలతటంబులందు ద్రొప్పిల్చితి శస్త్రరాజి పొడి పిల్చితి మీద ఇభేంద్ర పంక్తి రొప్పిల్చితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల లయించితి చావడిదేమి చిత్రము. ఇప్పుడు వీడికి బెంగ పట్టుకున్నది. సముద్రాల్లో ఉంచాను, గదలతో కొట్టించాను, కొండ పైనుంచి చర్యల్లోకి కిందకి తోయించాను, పైన ఏనుగుల్ని ఎక్కించి తొక్కించాను, శస్త్రాలతో పొడిపించాను, శూలాలతో పొడిపించాను, కత్తులతో కొట్టించాను. ఘోరమైన దావాగ్నిలో అడవులు తగలబడుతుండే అగ్నిని దావాగ్ని అంటారు. మీకు చెప్పాలా, కాలిఫోర్నియా అడవులు ఎలా తగలడిపోయి ఏకంగాను వాటిని ఆర్పడానికి విమానాల్లోంచి పొడి జల్లి తలప్రాణం తొక్కొచ్చింది. వేసవి కాలంలో కొమ్మ రాసుకుని నిప్పు పుట్టిందంటే ఆ వేడికి అడవులు అలా కాలిపోతాయి. అటువంటి వాటిలో పారేస్తే బయటికి రాలేడని అందులో వేయించారట. అయినా బతికాడు వీడు. ఇంకా ఎన్నో పాటలు చేయించాను, చావట్ల. శాపం పెట్టాను నా తపశ్శక్తితో, అభిచార హోమం చేయించాను, అయినా చావలేదు. ఇదేదో విచిత్రం. పోనీ వీడికి ఔషధం ఉందా? కనపడటం లేదు. ఎవరన్నా రక్షిస్తున్నవాడు ఉన్నాడా? వాడు కనపడ్డంలా. ఆహారం ఉందా? అది లేదు. మరి ఎలా బతుకుతున్నాడు వీడు అనుకుంటూ ఉంటే చండామార్కులు మళ్ళీ గురుపుత్రులు వచ్చి, మహారాజా శుభ్రఖ్యాతి విని ప్రతాపము మహాచోద్యంబు రాజేంద్ర రోషభ్రూయుగ్మ విజృంభణంబున దిగీశవ్రాతమున్ పోరులన్ విభ్రాంతాత్ముల చేసి ఏలితి కదా విశ్వంబు వీడంత ఈ దభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతం వందని కేటికిన్. మహారాజా, నువ్వు పవిత్రమైన కీర్తి పొందినవాడివి. నీ పరాక్రమం అందరికీ ఆశ్చర్యమే. ఇంద్రుణ్ణి దేవతల్ని జయించావు. అసలు నీ పరాక్రమం ముందు సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులంతా చెల్లా చెదరై చెట్టుకొకడు పుట్టకొకడుగా పారిపోయారు. వీడో లెక్క. ఏదో వీడు కుర్రాడు, హరి అన్నాడు. నువ్వు దాన్ని మరీ ఎక్కువగా చేసుకుని బాధపడుతున్నావు. నీ బాధ వల్లే నీకు ఇంకా ఎక్కువ కష్టం కలుగుతూ ఉన్నది. కనుబొమలు ముడివేస్తే లోకం అల్లకల్లోలం అయిపోతుంది. అంత శక్తి నీది. కుర్రాన్ని క్షమించి మళ్ళీ మాకు అప్పగించామనుకో,
శుక్రాచార్యుడు తపస్సుకి వెళ్ళాడని నిన్న చెప్పాం కదా మీకు, మృత సంజీవని కోసం. శుక్రాచార్యులు వచ్చునంతకెతడు సువ్యుక్తుడై వెల్గెడిన్. శుక్రాచార్యులు వచ్చేలోపు వీడిని బాగు చేద్దాం, ఈలోపు కాసేపు పాఠం చెప్పామంటే ఆయన వస్తాడు. మా నాన్నగారు వచ్చారనుకో, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన, ఇంక వీడి హెడ్డే మార్చేస్తాడు, వీడి మెంటల్ బుద్ధి అంతా తీసేస్తాడు. వీడిని మారుద్దాం, మళ్ళీ పంపించమంటే ఇది చేసేదే ఉంది, సరే మళ్ళీ తీసుకువెళ్ళండి అన్నాడు ఆయన. ఈ 3వసారి విద్యకు వెళ్ళాడు వీడు ఈ శిక్షలు ఆపించి. ఇప్పుడు మాత్రం కుర్రాడిలో మార్పు కొత్తగా వచ్చింది కండి. ఇంత పూర్వం లోపలే నారాయణ అనేవాడు, ఇప్పుడు అయిపోయింది. ఆ స్థాయి నుంచి బయటకు వచ్చాడు, ఏకాంతం విడిచిపెట్టాడు. గురువు గారు స్నానానికి వెళ్ళినప్పుడు, ఏ టెలిఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు, అప్పుడు ఈ పిల్లలందరినీ వెంట పెట్టుకుని ఇలాగ ఆయన మీటింగ్ ఆయన పెట్టుకున్నాడు. ఆవిడ కుంపటి వాడిది, ఈయన కుంపటి పెట్టుకుని పిల్లల్లారా, ఈ గురువుల్ని నమ్మకండి. చెప్పడొక చదువు మంచిది, చెప్పెడి తగులములు చెవులు చెందరగొనగా. ఒక్క మంచి చదువు చెప్పట్లేదు ఈ దుర్మార్గుడు ఈ గురువు గారు. ఆయన చెప్పేవి సంసారంలో ముంచేసే చదువులు చెబుతున్నాడు, సంసారంలో చేరి కోరికల వెంటపడి నాశనం అయిపోయే చదువులు చెప్తున్నాడు, పనికి మారిన చదువులు, మన జీవితం పాడు చేసే చదువులు. వాడికి ఓ అంటే డంబురాలు, వస్తే హరి అనేవాడి. ఈ చదువుల జోలికి వెళ్ళామా మనకి తిప్పలు తప్పవు. మా మాట వినండి, నా స్కూల్లో జాయిన్ అవ్వండి, ఆ స్కూల్కి రిజిగ్నేషన్ ఇచ్చేయండి, హాయిగా ఇందులోకి వస్తే మీకు డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్ ఇస్తారు, పైకి ఇదోటి అంచేత మిమ్మల్ని బాగు చేస్తారు. ఎందుకో చెప్పమంటారా? కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గై కొన్న వెర్రితనము. మన వాళ్ళు ఎంతమందిని చూశారు మీరు? వీళ్ళంతా మనలాగే చదువుకున్నారు, ఉద్యోగాల్లో చేరారు, సంపాదిస్తున్నారు, తింటున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కంటున్నారు, చివరికి మళ్ళీ ముసలి వాళ్ళే చచ్చిపోతున్నారు. ఒక్కళ్ళు మోక్షం పొందారా? ఒక్కరు ఆనందం పొందారా? ఒక్కరు దుఃఖం లేకుండా బ్రతుకుతున్నారా? దీనివల్ల ఏమి లాభం? దీని శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల మనకు చావని బ్రతకని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభముందా? కీర్తుందా? ఈ జనంలాగే పుట్టి పుట్టి చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి తింటున్నవే తింటున్నట్టుగా రోజు పొద్దున్న తింటున్నది మళ్ళీ తినడం, ఇంకా ఎక్కువ వీలు లేకపోతే కిందకి ఏడాది చేసిన ఆ పులిసే రోజు వేడి చేసుకుంటూ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టా మళ్ళీ వేడి చేసుకోండి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టా మళ్ళీ వేడి చేయాలి. ఆ పులిసే అప్పుడప్పుడు నెలకోసారి వంట చేసుకు తాగినట్టుగా మనం బతుకుతున్నాం, ఈ సంసారమే చేస్తున్నాం. దీనివల్ల లాభం ఉందా? ఈ మిగతా జనంలాగే పుట్టడం చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం, ఆ పునరపి జననం పునరపి మరణం అనే చక్రంలో పడి కొట్టుమిట్టాడడం వల్ల లాభమే ఉన్నది? పునర్జన్మ లేని శాశ్వత కైవల్యం పొందాలి. ఆ కైవల్య మార్గం వెతుక్కోవటమే సాధన అంటే. చూడండి, ఎటువంటి పండితులు కూడా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, కొంతకాలం వాళ్ళు మంచి మార్గంలోనే ఉంటున్నారు, మళ్ళీ వ్యసనాల్లో పడిపోతున్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అనుక్షణం ఈ పద్యం చదువుకుంటే మనం భ్రష్టులం కాము. హాలాపాన విజృంభమాణ మద గర్వాతీత దేహోల్ల సద్బాలోకన శృంఖలా నిజయ సంబద్ధాత్ములై లేశమున్వేలా నిస్సరణంబుగానక మహావిద్వాంసుడు కామినీ హేలా కృష్ణ కురంగ శాపకమగున్ హీనస్థితిన్ గంటీరే. మంచి పండితుడే, చదువుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడో మరి ఏం జరిగిందో వ్యసనానికి అలవాటు పడ్డాడు. పరబ్రహ్మం గురించి చెప్పరా అంటే మధ్యబ్రహ్మ గురించి పద్యబ్రహ్మ గురించి చెబుతాడు వాడు. అలా హాలాపాన తెగతాగి దాంతో విజృంభించి ఏం మాట్లాడుతున్నాడో తెలియక అవాకులు చవాకులు పేలుతూ స్త్రీ కడగంటి చూపుకి లేడిలా ఆకర్షింపబడి చెయ్యరాని పనులు చేస్తూ పొరపాటున ఎక్కడికైనా పెడితే ఆవల్లో పడి వాళ్ళ కొంగుచ్చుకులాగి మూర్ఖుడై భ్రష్టుడైపోతున్న జనులు చూచారు. మహావిద్వాంసుడు, అక్కడ కొటేషన్ అది. గొప్ప పండితుడు అనుకున్నవాడు కూడా చివరికి భూలోకంలో కోరికల వెంటపడి వ్యసనాల వెంటపడి భ్రష్టుడైపోతున్నాడు.
అలాంటి భ్రష్టులయ్యే జన్మ మనకు కావాలా? వద్దొద్దు, నా మాట వినండి. మానవ జీవితమే అరుదు. ఆ జీవితంలో కాస్త జ్ఞానం ఉన్న జీవితం మరీ అరుదు. ఇక్కడ మానవ అంటే మనం అనుకున్న ఈ మానవులని కాదు, రెండు కాళ్ళు కలిగినటువంటి జీవులం, బుద్ధి కలిగిన వాళ్ళం. రాక్షసుడు, దేవత ఇవన్నీ విడివిడిగా జాతుల్ని బట్టి పేర్లు వచ్చాయి. అందరం బేసికల్గా ప్రాథమిక స్థాయిలో ఒకే రకమైన మనుషులు. జ్ఞానం కలిగి బ్రతికే మనబోటి వాళ్ళ ఆయువు ఎంత? ఈ ఉన్నలో సగం నిద్ర, మిగతా సగం వ్యసనాలకి, కొంత డబ్బుకి, కొంత భోగాలకి, మరిన్ని విచిత్ర ప్రవర్తనలకి. ఇంకేదైనా సమయం మిగిలితే వాడిని వీడిని వాడు దుర్మార్గుడిరా, వాడు ఉపన్యాసం బాగుందిరా, వీడిది బాగులేదురా, ఇలాంటి కబుర్లతో జీవితం అంతా కాలక్షేపం చేస్తున్నాం. దీనివల్ల లాభమే ఉన్నది? ఉన్న జీవితం పాడు చేసుకోకుండా, పుట్టలో చెదలు పుట్టి చచ్చిపోయినట్లు పోకుండా ఉన్నంతకాలం హరిస్మరణతో, హరికథలతో సక్రమమైన మార్గంలో నడుచుకోవడం లాభం. మీకు అనుమానం రావచ్చు, మనం రాక్షసులం కదా, దేవతలకి మాత్రమే ఆరాధ్యుడైన విష్ణువుని మనం పూజించవచ్చానని. ఆ భేదం ఆయనకి లేదు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవ్వడైన ధన్యత పొందున్. దానవుడు, దైత్యుడు, సర్పం, మానవుడు, గంధర్వుడు, దేవత అనే భేదం ఆయనకి లేదు. ఎవరైనా జీవం అంటూ ఉంటే లోపల ఉన్నంతకాలం లక్ష్మీనాథ అంటూ ధ్యానిస్తే చాలు. ఆయన పక్షపాతం లేకుండా అందరిని అనుగ్రహిస్తాడు. జ్ఞానులకి పక్షపాతం ఎందుకు ఉంటుందండి? వీడు నావాడు, వాడు కాదనే బుద్ధి పనికి వాడికి రాగానే మా శాఖ వాడివా కాదా, మా కులం వాడివా కాదా, ఇవన్నీ భూలోకంలో ఉన్నవాడికి. కుల సంఘాలన్నీ భూలోకానికి. భగవంతుడి దగ్గర ఒకటి వ్యాకులత్వంతో ఉన్నవాడు తన దగ్గరకు వస్తే స్వకులంగా భావిస్తాడు తప్ప ఇంకొక కులంగా భావించడు ఆయన. అంతటి అభేద బుద్ధి కలిగిన పరమాత్మని మనం సేవిద్దాం. ఆయన సేవ చేసి ధన్యత్వం పొందొచ్చనగానే పిల్లల్లో ఒకడికి లేచాడు. అనుమానాలు కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటారు కదా, తినేస్తూనే ఉంటారు. ఇక ఉపన్యాసం మొదలెట్టిన దగ్గర చివరి దాకా అంటే ఉండాలి కూడా మంచివి. వాడు ఎంత మంచి ప్రశ్న వేసాడో తెలిసినట్టు వీళ్ళు అనుమానాలు ఉండకూడదు అనుకోకటి, లేనిపోని గొడవ. దేహమున్నంత వరకు సందేహం ఉండు. మంచి సందేహం ఇప్పుడు అడగాలన్నమాట. ఇప్పుడండి తలకొక్కుంటున్నాం కదండి, అందులో పేలుంటే తప్ప అంటే అని అడిగితే నేనే చెబుతాను, పేలుండటం తప్పో లేదో నువ్వు చూసుకో. పేలు పీకితే గుండు చేయించుకో. పేలు ఎలా తప్పించుకోవాలో నన్ను ఎందుకు అడగడం? ఇలాంటి పుచ్చు ప్రశ్నలు వేయకూడదు, మంచి ప్రశ్న వేయాలి. వాడు ఏమన్నాడో తెలిసినా, ప్రహ్లాద కుమార నాకు ఒక అనుమానం, ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్ అన్నాడు. అడగమన్నాడు ఈయన. కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటారులేండి వాళ్ళు కూడా. ఏం లేదు, ఇప్పటి చాలా కాలం నుంచి చూస్తున్నాం, మనది రాక్షస జాతి. ఇక్కడికి బయట వాళ్ళు ఎవరూ రారు. మేమెరిగి నీ దగ్గరకు కూడా ఎవరూ వచ్చి నీకు బోధన చేయలేదు. ఏదో పని ఇండియా నుంచి పద్మాగర్ గారు వచ్చి నీకేమి భాగవతం చెప్పరా? అయినా హరిస్మరణ నీకు ఎలా వచ్చింది? విష్ణువుని ధ్యానించమని, అష్టాక్షరీ మంత్రం చెయ్యమని, హరికి పక్షపాతం లేదని ఇన్ని అద్భుత విషయాలు చెప్పేస్తున్నావు, వేదాంత రహస్యాలు చెబుతున్నావు, సంసారం పతనహేతు అంటున్నావు, మోక్షం అంటున్నావు. అసలు ఇలాంటి మాటలు నీకు ఎలా వచ్చాయి, ఎవరు చెప్పారు అని అడిగాడు ఒకడు అనుమానంతో. అప్పుడు చెప్పాడు, మంచి ప్రశ్న వేశాడు, ఇది అసలు నా సాధనా రహస్యం. మా నాన్న తపస్సుకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మా అమ్మ గర్భవతి. ఇక్కడ మీకు కూడా ఒక అనుమానం రావాలి. ఏమని? ఇతన్ని 5 ఏళ్లవాడు అంటారు. మీరు నిన్న పురాణంలో ఏం చెప్పారు? 100 ఏళ్ళు తపస్సు చేశాడు. 100 ఏళ్ళు తపస్సు చేసేటప్పుడు, తపస్సుకు వెళ్ళినప్పుడు ఈవిడ గర్భవతి కదా. ఆయన తపస్సు కొడుతున్నప్పుడు లీలావతి గర్భవతి అయితే 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేసేలోపు ఈ పుట్టిన కుర్రాడికి అంత వయస్సు ఉండాలి. ఈయన 5 ఏళ్ళు అంటాడేమిటి? అంతే కదా, అనుమానం రావాలి కదా. అందుకని కొంచెం జాగ్రత్తగా సౌర పురాణం చదవాలి. అందులో చెప్పారు, లీలావతి ఒక నియమం పెట్టుకుంది, మీరు తపస్సు చేసి మీకు తపస్సిద్ధి వచ్చిందనే వార్త నా చెవిలో పడేదాకా నేను పిల్లవాడిని కనను, గర్భంలో అట్టే పెట్టుకుంటానంది. అందుకే నారదుడు వచ్చి మీ ఆయనకి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు అనగానే టక్కున పురుడు వచ్చింది ఆవిడికి. అందువల్ల 5 ఏళ్ళే అండంలో రహస్యం. అందుకని పురాణాలకు జాగ్రత్తగా తరచి చదవకపోతే ఈ పిచ్చి ప్రశ్నలు వస్తే వాడికి సమాధానాలు రావు. ఇక అక్కడి నుంచి పీక్కోవడం అనమాట, లాక్కోవడం. ఆ రోజుల్లో 100 ఏళ్ళు కడుపులో దాచుకునేవారు. ఇప్పుడే 9వ నెల వచ్చిందంటే పర్ర అని సిజేరియన్ చేసేసి ఇంత బిల్లు వేసి ఆ బిల్లు రాగానే వీడి దెబ్బ అయిపోయినట్టే. కొన్ని చోట్లంతే యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ చచ్చిపోతే సుఖం తప్ప ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి బయటకు వచ్చాడా ఆ బిల్లు చూడగానే హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ చచ్చిపోతాడు. అలా అయిపోతుంది. ఆ రోజులు అలా కదా, అలా పతివ్రతలండి వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు పతివ్రతలు కాదు, మీరు అంతకంటే పతివ్రతలు. కాకపోతే
ఆ రోజులు నియమం, ఆ మహామహిమ వేరు గనక మా ఆయన వచ్చేదాకా కనను అంటే కనకుండా ఉండేవారు. సూర్యోదయం అవ్వకూడదంటే సుమతి అలాగే అవలా. అటువంటి గొప్పతనం ఆ రోజుల్లో ఉండేదన్నమాట. అందువల్ల అనుమానం విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, మా అమ్మ గర్భవతి, మా నాన్న తపస్సుకు వెళ్ళాడు, ఆయన శరీరం అంతా చెదలబట్టే అని చెప్పుకున్నాం కదా మనం, ఆయన చచ్చిపోయినట్టు అయిపోయాడు, అస్థిపంజరి, ఈవిడు పోయాడురా పెంట వదిలిపోయింది అనుకుని ఇంద్రుడు దేవతల్ని వెంట పెట్టుకుని స్వర్గాన్ని విడిచి నగరం మీదకి, మా నగరం మీదకి దండయాత్రకు వచ్చాడు. అప్పుడు అందరినీ జయిస్తే రాక్షసులు హడిలి పారిపోయారు, కాంతిసీకులై వెళ్ళిపోయారు. అప్పుడు ఇంద్రుడు గర్భవతిగా ఉన్న మా అమ్మను కూడా ఈడ్చి పట్టుకుపోతున్నాడు స్వర్గానికి. అప్పుడు మా అమ్మ కొర్రరి అని ఒక పెట్ట ఉంటుంది, రాత్రిపూట కుయ్యో కుయ్యో అని అరుస్తూనే ఉంటుంది, అది తీతూ పెట్ట. అలా అరుస్తోంది పాపం, ఏడుస్తూ సిగ్గుపడుతూ పాపం గర్భవతి. ఈయన ఈడ్చుకుపోతున్నాడు. ఎంత బాధ అండి ఆడవాళ్ళకి అది. అప్పుడు వచ్చాడు నారదుడు. ఏమయ్యా, ఇంద్రుడివి, స్వర్గానికి భూమికి పాతాళానికి అధిపతివి, గర్భవతిని ఎత్తుకుపోవటం బుద్ధి ఉందా లేదా అని అడిగితే దుర్బుద్ధితో పట్టుకెళ్ళడం లేదు. పరమ దుర్మార్గుడు హిరణ్యకశిపుడు, వాడే బలవంతుడంటే వాడి కొడుకు పుట్టబోతున్నాడు ఇందులోంచి, వాడు ఇంకెంత బలంగా పుడతాడో అని నా భయం. అందుకని ఈవిడికి పురుడు పోస్తాను, పిల్లవాడు పుట్టి పుట్టగానే పురింట్లో చంపేస్తాను, దాంతో భవిష్యత్తులో నాకు శత్రువు తగ్గిపోతాడు, అందుకని తీసుకువెడుతున్నాను, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అన్నట్ట. అప్పుడు నారదుడు నవ్వి, అంత మొనగాడిని అనుకుంటున్నావా, ఈవిడికి పుట్టబోయే పిల్లవాడిని చంపగలవా, నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన బ్రహ్మ కూడా చంపలేడు తెలుసా, ఎందుకంటే ఆ కడుపులో ఉన్నవాడు నిర్భీకుడు, ఏ భయము లేనివాడు, ప్రశస్త భాగవతుడు, పరమ భాగవతోత్తముడు, జగత్తంతా వాడిని పొగడబోతోంది భవిష్యత్తులో. ఉన్నిద్రుడు, ఏనాడు కామక్రోధాదులు లేకుండా తామస గుణంతో నిద్రపోయేవాడు కాదు, నిత్యం జాగరూకుడై హరిస్మరణ చేసేవాడిని ఉన్నిద్రుడు అంటారు. జన్మాంతరావిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు, దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు, బహు సంగ్రామాద్యుపాయంబులం దుర్భావంబును జల్ది చావడు భవద్దోర్దర్ప గర్వంబునం. ఆ కడుపులో ఉన్నవాడు ఎన్నెన్నో జన్మల నుంచి తపస్సు చేసి హరిస్మరణ చేసి ఆ మహిమతో పుట్టపోతున్నాడు. అంటే కొన్ని వేల జన్మల హరిభక్తి ఆ లోపల పెరుగుతోంది ఇప్పుడు. అంత మహిమ కలిగిన వాడు. ఆ లీలావతి గర్భస్థుడైన బాలకుణ్ణి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆయుధాలతో కొట్టినా చావడు. ఇంకొక విషయం రా, వాడు బతికితే మీరు బతుకుతారు తెలుసా మీకు, వాడి వల్లే వాడు నాన్న చావాలి. నువ్వు వాడిని చంపడానికి ప్రయత్నిస్తే ముందు నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త, ఏమనుకుంటున్నావు, నీ వల్ల చావాడు అనగానే అసలు విషయం అర్థమైపోయింది ఇంద్రుడికి. ఆయన హరిభక్తుడు కాబట్టి మా అమ్మను వదిలేశాడు. అప్పుడు నారదుడు మా తల్లిని గర్భవతిని తన ఆశ్రమంలో పెట్టుకుని శమ్యాప్రాస్యం అనే ఒక ప్రదేశంలో అక్కడే గుడిసెలో పెట్టి ఆవిడని కూతురులా చూస్తే ఆవిడ కూడా తండ్రిలా ఆయన్ని సేవించింది. ఆయన ఏకాంతంగా మా అమ్మకి పురాణం చెప్పేవాడు. ఈ భాగవతం మిల్పిటాస్ సత్యనారాయణ స్వామి గుడిలో ఉన్న హాల్లోకి తీసుకొచ్చేసి శుభ్రంగా ఆవిడకి పురాణం చెప్పేవాడు. పాప మా అమ్మ గర్భవతి, దాంతో పురాణం మొదలవగానే నిద్రపోయేది. కొంతమంది భలే నిద్రపోతారండి, అలా గోళ్ళకి దారిపడి నిద్రపోతారు. నేను నా పురాణం పర్వాలేదు కానీ ఒక ఆయన పాపం పురాణంలో ఒక ఇలా తలకాయ ఊపుతుంది ఒక ఆవిడ. నా పురాణం బాగుంది, తన్మయత్వంతో తల ఊపుతుంది అనుకున్నాడు. తర్వాత తెలిసింది వచ్చేటప్పుడు ఇడ్లీ తింది, ఆ చిన్మయత్వంతో తల ఊపుతుంది ఆవిడ. ఈయనేమో ఓహోహో నా పురాణం అనుకున్నాడు. ఈయన ఏం చేస్తాం, అలా భావించడం కూడా మంచిది. అందరూ అంత అద్భుతంగా తలకాయ ఊపుతారా, ఈవిడ అలాగే తలకాయ ఊపి నిద్రపోయింది. నారదుడు పురాణం ఆపకుండా చెప్పాడు. ఆ నారదానుగ్రహం వల్ల కడుపులో ఉన్నప్పుడు నేను విన్నాను, మూకుడుతూ నేను విన్నాను. అప్పుడు నారదుడు కనిపించి అర్థం చేసుకున్నాడు వెంటనే. అఖిల జగములకును హరియమూల విరాట్టు, అతని నామమే మహామృతంబు, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు. సమస్త లోకాలకి హరి మూలకారకుడు, మూల దేవత, అధిష్టాన దేవత. ఆయన నామమే నిజమైన అమృతం. అంటే తక్కిన అమృతాలు కావు. ఆయన జగత్తంతా వ్యాపించి ఉంటాడు. అందుకే విష్ణువు అన్నారు, వ్యాపక-శీలత్వాత్ విష్ణువు అని. అపజయం ఎరగని వాడు కనుక జిష్ణుడు. ఆయన వ్యాపక శీలత్వాత్ విష్ణువు. వ్యాపక శీలత్వాత్ విష్ణువు. వ్యాపక శీలత్వాత్ విష్ణువు.
అంటూ ఆయన గురించి చెప్పాడు. భక్తితో ఆయన్ని కొలిస్తే ముక్తినిస్తాడని చెప్పాడు. ఆ కడుపులో ఉన్నప్పుడు విన్నాను. మా అమ్మ గర్భవతి కనుక ఆ కథలు మర్చిపోయింది. నారదానుగ్రహంతో, ఇక్కడ నారదుడనే కాదు గురు కటాక్షం, అక్కడ అది గురువు గారు అనుగ్రహిస్తే అన్నీ గుర్తుంటాయి. గురు కటాక్షం అయితే ధారణ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అందుకని భక్తి శ్రద్ధలతో గురువులకి నమస్కరించాలి. గురోహో అన్యన్న విద్యతే, గురువు కంటే మరొక దేవత లేదు. వాడిని పట్టుకుంటే ఇవన్నీ వస్తాయి. వాడిని ఒక్కడిని పట్టుకోవాలి, ఆ మార్గం తెలియాలి. ఆ గురుకటాక్షంతో పురుడొచ్చినా నేను ఈ కథ మర్చిపోలేదు. గర్భంలో ఉండగానే ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రమును నారదుడివ్వడం వల్ల దానిని జపించుకుంటూ ఉన్నాను. ఆ నారదానుగ్రహంతో మీకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. నా మాట వినండి. తెండెల్ల పుస్తకాలని పాత పుస్తకాలని పట్టుకురండి. ఇండి ఆచార్యులకు మరల ఆ గురువు గారి మొహం మీద కొట్టండి. మేము ఈ పుస్తకాలు చదవమని చెప్పండి. ఏకతమునకు రండు, మళ్ళీ ఏకాంతంగా నేనున్న చోటికి రండి. అప్పుడు మీకు హరికథలు చెబుతాను. పొండొల్లని వారు కర్మపుంజము పాలి. నేను చెప్పిన కథలు వినడానికి రాకుండా ఇంట్లో కూర్చునే దుర్మార్గులు పండి, మీ కర్మకి మీరే నాశనం అయిపోండి అన్నాడు. అనగానే వాళ్ళంతా వచ్చేసారు. వాళ్ళందరి చేత హరి హరి అనిపిస్తూ ఉంటే ఈ ఆచార్యుడు ఇలా లెంపలు వేసుకుని ఓ దండం పెట్టి పరుగున వెళ్ళి, ఈ పిచ్చి కుర్రాడు కన్నా ఏమిటయ్యా బాబోయ్, మా ఎడ్యుకేషన్ అంతా పోయింది బాబు, మా గురుకులం మూసుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఏం కుర్రాడే వీడు, రక్షోబాలురనెల్ల నీ కొడుకు చేరంజీరిలోన నా శిక్షా మార్గములెల్ల తప్పులని ఆక్షేపించి ఈ బాలురన్ మోక్షాయత్తుల చేసినాడు మనకున్మోసంబు వాటిల్లె నీ దక్షత్తంబున చక్క చేయవలయుందైతేయ వంశాగ్రణి. ఓ దైత్య వంశాగ్రణి, ఓ హిరణ్యకశిపు మహారాజా, రాక్షస బాలకులందరినీ పట్టుకుపోయి వేరే గురుకులం పెట్టేశాడు. తాను నాకు పోటీగా వినాయక చవితి పందిళ్లలో అక్కడ పందిరికి మళ్ళీ ఇంకో పందిరి వైకెట్టినట్టుగా పెట్టేశాడు వాడు అక్కడ పక్కనే. పైగా నా మార్గం అంతా తప్పుట, నా చదువు అంతా పనికి మాలినదట, వాడు చెప్పేది మంచి మార్గం అంట. వీళ్ళందరినీ మోక్షం అని ఆ మార్గంలోకి దింపాడు. మనకి మోసం అయిపోయింది, నువ్వే చక్కబెట్టుకో. ఇక మా వల్ల కాదు, మా గురుకులానికి లాక్ చేసిపోతున్నాం అంతే. హెల్త్ ఇన్స్పెక్టర్లు వచ్చినప్పుడు కిచెన్లకి లాక్ చేసిపోయినట్టుగా పోయాడు వాడు, సీలేసిపోతున్నాడు, మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. అనగానే ఆ రాక్షస వంశస్థుడు ఆగ్రహోదగ్రుడైపోయి కుమారుడిని పిలిపించి, ఏమిటి రాస్తావా అటు ఎక్కడ చూసినా విష్ణు అంటావు, నేను వైకుంఠం మీదకి దండయాత్రకి వెళితే కనిపించిన విష్ణువు ఎక్కడున్నాడో చెప్పరా అన్నాడు. అనగానే ఈయన తిన్నగా ఉంటాడా, విష్ణువు ఎక్కడున్నాడు నేను చెప్పను, అంతటా ఉన్నాడు, లేని చోటు ఎక్కడుంది. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. ఎక్కడున్నాడు అక్కడ లేడనే సందేహం వద్దు. సర్వ ఉపగతుడు, గతుడు అంటే వెళ్ళేవాడు, ఉపగతుడు అంటే చక్కగా వెళ్ళేవాడు, సర్వోపగతుడు అంతటికి వెళ్ళగలడు, ఏకకాలములో అంతటా నిండి ఉంటాడు, ఆయన లేని చోటు లేదు. కాకపోతే వెదకి చూచిన, ప్రయత్నించి చూడాలి. మనం ప్రయత్నం చేయకపోతే ఎలాగా, అసలు నువ్వు ప్రయత్నిస్తే అప్పుడు దొరుకుతాడు. యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష. నువ్వు ప్రయత్నించు, దొరకకపోతే మన తప్పు లేదు, కానీ ముందు అసలు ప్రయత్నించాలి. ఆయన్ని వెతకడం అంటే, పట్టుకోవడం అంటే గొప్ప సాధన చెయ్యాలి. అది నువ్వు చేయడం లేదు, కావాలంటే వెతుక్కో అన్నాడు. అంతటా ఉన్నాడు అనగానే అప్పుడే ఆయన తన మహామహిమతో నరసింహ రూపంతో అంతటా వ్యాపించేశాట. గడ్డి మొదలుకొని బ్రహ్మాండం వరకు వ్యాపించి ఉన్నాడు అన్నారు పోతన గారు కూడా. తృణపర్యంత స్తంభ వ్యాపక అని మూలం కూడా. ఈలోపు మళ్ళీ ఆయనకు మండింది. డెంభక సర్వస్థలముల నంభోరుగ నేత్రుడుండు ననుచు మిగుల సంరంభంబున పలికెదవి స్తంభంబున చోపగలవి చక్రిన్ గిక్రిన్. ఓరి కుర్రాడా, ఇందాక చూస్తున్నాను, అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటున్నావు. ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తుల్లో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, పగళ్లలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, గ్రహాల్లో ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు, అన్ని దిశలలో ఉన్నాడు అని చెబుతున్నావే. అలా నువ్వు ఉన్నాడు అంతటా ఉన్నాడన్న హరి ఈ స్తంభంలో ఉన్నాడు అంటే అక్కడ కాదండి, అక్కడున్న స్తంభం, ఈ స్తంభం కాదు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అంతటా ఉన్నవాడు ఇందులో ఎందుకు ఉన్నాడు నాన్న, ఇందులో కూడా ఉన్నాడన్నాడు ఈ ప్రహ్లాదుడు. ఓ చోట హిరణ్యకశిప సంహారం ప్రహ్లాద్ చరిత్ర నాటకం వేస్తున్నారు. ఇలాంటి ఒక కుర్రాడికి ప్రహ్లాదుడి వేషం వేశారు, మంచి తెలివైన కుర్రాడు వాడు. ఇంతలో హిరణ్యకశిపుడి వేషం వేసిన వాడు ఉన్నాడు. వాడు లేచి, ఎరా శ్రీ మహావిష్ణు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే, లేడు తండ్రి, శ్రీ మహావిష్ణు ఈ స్తంభంబున మాత్రమే గలడు, ఈ స్తంభంబున లేడు అన్నాడు. ఎందుకంటే నరసింహస్వామి ఇందులో ఉన్నాడు, వేషం వేస్తున్నాడు. ఇక్కడ
గందరగోళం ఏమిటంటే నరసింహస్వామి వేషం వేసుకున్నాడు ఈ పక్క స్తంభంలో దక్కున్నాడు. అందుకని ఈ స్తంభంలో చక్రిని చూపగలమని కానీ లేడు తండ్రి, ఈ స్తంభంలో మటుకు లేడు, నువ్వు ఎంత వెతికినను ఈ స్తంభంలో మటుకు మాత్రం కలడనంట. కొన్నాళ్ళకి ఏం తిరిగితే అట్లండి ఆయన. అంచేత అక్కడ అలా కాదు, అంతటా ఉన్నాడు ఆయన. ఈ విధంగా అనగానే వెంటనే ఆయన ఒక్కసారి కత్తి తీశాడు. ఆ కత్తిని కొడుక్కేసి చూపించి చెడిపించాడు. కత్తితో కొట్టలేస్తుమా సినిమాల కథలు నమ్మకండి. ఈ సినిమాలు ఈ నాటకాల వాళ్ళు ఏంటంటే కల్పించి చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏది వస్తుంది కర్ణుని హైలైట్ చేయాలి, ఇలా పెద్ద పెద్ద భారతానికి భాగవతానికి ఏ సంబంధం ఉండదు. ఇలా అన్నానని ఏమనుకోవద్దు. గద పెట్టి కొట్టాడు, ఇంకోటి పెట్టి కొట్టాడు, ఏమీ లేదు. కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఉన్నది భాగవతం కూడా. ఆ భాగవతంలో చూడండి, కత్తితో కొడుకుని బెదిరిస్తూ ఉన్నాడా లేడా అని అరచేత్తో కొట్టాడు సభాభవనంలో స్తంభాన్ని. వాడి అరిచేత్తో కొట్టడంతో ఆ స్తంభం పగిలిపోయింది. అందులో నుంచి మహాభయంకరమైన అగ్నిజ్వాలలతో సఠారకలతో వచ్చేసాడు బయటికి మహానుభావుడు నరసింహుడు. ఘోరంగా ఉన్నాయి, కళ్ళు రెండు సూర్యబింబాల్లా మెరిసిపోతున్నాయి. అగ్నిజ్వాలలలో ఉన్నది ఈ గొప్ప జూలు. పైన మూర్ధం ఆకాశాన్ని అంటుతోంది. మహాకిరీటం ధరించాడు, ఆజానుభావుడై ఉన్నాడు. చేతులకి పెద్ద పెద్ద పొడవైన గోళ్ళు ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. అవి కూడా మిడుగురు పురుగులు మెరిసిపోతున్న కాంతి వంటి కాంతి ఆయన కళ్ళల్లో నుంచి బయటకు వస్తూ ఉండగా అమాంతంగా ముందుకు దూకాడు. హరిమూర్తి కాదు, కేవలం నరమూర్తి కాదు, నరకేసరి ఆకారంలో ఉన్నాడు ఆయన. ముందుకు దూకాడు. ఓహో, ఈ కుమారుడు పలికిన పలుకులు విని ఈ నరసింహ రూపంలో వచ్చాడని కనిపెట్టి మెత్తబడని చిత్తంతో హత్తుకొని తత్తరపాటుతో దానవేంద్రుడు మీదకు దూకబోతూ ఉంటే వాడిని అమాంతంగా సూర్యుడి కాంతిలో మిడుగురు పురుగు కలిపేసుకుని సూర్యుడు ఉదయించాడు. మిడుగురు పురుగు ఏం కనపడుతుంది అక్కడ? అలా అయిపోయింది. ఆ శ్రీమన్నారాయణుని కాంతి ఉంది వాడి కాంతి. వాడిని తీసుకొచ్చి పగలు చావడు, రాత్రి చావడు, అది సంధ్యా సమయం. ఇంటి లోపల చావడు, బయట చావడు, గడప మీద కూర్చున్నాడు. ఆయుధాలతో చావడు కనుక గోడతో చీల్చేశాడు వాడిని. ఈ విధంగా అన్నీ ఒకేసారి చూసుకుని ఎన్ని వరాలు అడిగాడో అన్ని వరాలకి విప్రతిపత్తి చూపించి అమాంతంగా గోళ్లతో చీల్చి చెండాడాడు. ఆ గోళ్లతో చీల్చేస్తున్నప్పుడు పేగులు బయటికి తీస్తున్నప్పుడు రంపాల్లా ఉన్నాయి, గుండెకాయ పీల్చేస్తున్నప్పుడు గుణపాల్లా ఉన్నాయి. వాడి వక్షస్థలం దగ్గర ఉన్న మాంసం ముద్దలు పీకేస్తూ ఉన్నప్పుడేమో కొడవళ్ళలా కనపడుతున్నాయి. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఆయుధంలా కనపడుతున్నాయి ఆ నరకేసరి నఖరాలు. ఈ రక్తం మొత్తం జూలంతా అతుక్కుపోయి రక్తకేసరంతో ఉన్నాడు. ఈ విధంగా వీళ్ళు చీల్చి చెండాడగానే రాక్షస భటులంతా ఆయన మీదకి దూకారు. వచ్చిన వాడు వచ్చినట్టే చీల్చి తినేయడం మొదలెట్టాడు. అయినా కోపం తగ్గటంలా హుంకారం చేసేస్తున్నాడు. మహాభయంకర సింహగర్జనతో సభాభవనం దద్దరిల్ల చేస్తూ సింహాసనం మీద కూర్చున్నాడు. మళ్ళీ ముందుకు వస్తాడు, చంపుతాడు, వెనక్కి వస్తాడు, అరుస్తాడు, బొబ్బలు పెడుతున్నాడు. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, తక్కినటువంటి దేవతలు, లక్ష్మి అందరూ వచ్చారట. బ్రహ్మగారు కోపాన్ని ఉపసంహరించుకోమన్నాడు. రుద్రుడు ప్రార్థించాడు, పితృదేవతలు ప్రార్థించారు, పావులు ప్రార్థించారు. పావులైతే రత్నంబుల కాంతారత్నంబుల పుచ్చుకొన్న రక్కసుని బురిన్ యత్నముల చీల్చివైచితి రత్నములను పత్తులు రత్నములు కలిగి బ్రతికితి మీశ. ఎంతో పూర్వం మా నెత్తి మీద మణులుండేవి, అవి పీకి పారేశాడు ఈ దుర్మార్గుడు. పావులకి నెత్తి మీద మణులుంటాయి, అవన్నీ పీకేస్తే మేము ఎంతో బాధపడేవాళ్ళం. మా భార్యల్ని పట్టుకుపోయాడు ఈ దుర్మార్గుడు. అటువంటి వాడిని చంపావు, మమ్మల్ని రక్షించావు, మా పత్నులు మా రత్నాలు మాకు తిరిగి వచ్చాయి, బతికామన్నారు. ఇలా ఎవరు ప్రార్థించినా కోపం తగ్గించుకోవటం లేదు, బొబ్బలు పెడుతూనే ఉన్నాడు. దాంతో ఇలా కాదని భార్యని ముందుకు తోశారు. ఇంటికి వచ్చాక ఈ జిల్లాకి కలెక్టర్ కానీ నా ఇంట్లో కలెక్టర్గా కూర్చోంది వెనకటికి ఒక ఆవిడ. అందుకని ఎంతటి వాడైనా భార్య దగ్గర లొంగిపోతాడు కనుక అమ్మ లక్ష్మీదేవి నువ్వు వెళ్ళి చల్లార్చు అయిందంటే ఆవిడ ముందుకు దూకి నేను ఈయన మా ఆయన కాదు బాబోయింది, ఇంతకు ముందు కన్నదియును కాదు విన్నదియును కాదండి ఆవిడ, నేను చూడలేదు వినలేదు. ఈయన మా ఆయన ఏమిటి బాబు, కామినీ ప్రణయ విగ్రహము కాదు, ఆడవాళ్ళకి ఆనందం కలిగించే మనోహర రూపం కాదు, భీకర రూపం. ఈయన దగ్గరికి వెళ్ళలేరు బాబోయ్ అంది ఆవిడ కూడా. అంటే భార్య కూడా వణికిపోయింది ఆ రూపాన్ని చూసంటే ఎంత భయంకరంగా ఉన్నాడో ఆలోచించండి. అప్పుడు చివరికి ఈయన్ని చల్లార్చడం ఇంకెవరి వల్ల కాదు, ఎవరి కోసం ఈ రూపం ఎత్తాడో, ఏ భక్తుడిని రక్షించడానికి ఎంతటి ఉగ్రధ్వానం చేస్తున్నాడో ఆ కుర్రాన్నే తోద్దామని ప్రహ్లాదుడిని తోసి తేండ్రమగు కోపమున మీ తండ్రి నిమిత్తంబు చక్రి దారుణ భంగిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి శీతలము చేసి దయచేయగదే. మహాకోపంతో అందులో మీ తండ్రిని చంపాలి, ఆ తండ్రిని ఎందుకు చంపాలంటే నిన్ను శిక్షించాడని
ఆ కోపంతో ఈ శ్రీ మహావిష్ణువు ఉగ్రధ్వానం చేస్తున్నాడు. ఈ కోపం తగ్గడంలా తండ్రి నువ్వే వెళ్ళి ఆ జగన్నాయకుడిని చల్లార్చునాయన అని చివరికి ఈ బాలుడిని తోశారు. ఈ బాలుడు ఎంత గొప్పవాడో తెలిసినండి మీకు. ఎంతమంది హడిలిపోయి చివరి కట్టుకున్న పెళ్ళం దగ్గరికి వెళ్ళడంలా ఈయన దగ్గరికి వెళ్ళి మహానుభావ నరసింహ నేను నిన్ను చూచి భయపడను, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐ డోంట్ కేర్ అన్నాడు ఆయన. అంత ధైర్యం భక్తులకు ఉంటుంది. అన్నాడా లేదా అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు నేను చెప్పే పద్యం వింటే అన్నాడో లేదో తెలుస్తుంది. ఖరదముష్ట్ర భృకుటి సటానకయు ఉగ్రధ్వానమును రక్తకేసరయును దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం జయమే. మహానుభావ నీ నరసింహాకారం ఎలా ఉన్నదో తెలుసునా? పెద్ద కోరలు, వంకర కోరలతో, బొమ్మలు ముడివడి, కనుబొమ్మలు రెండు ముడివడి, రక్తంతో తడిసిన జూలుతో, పేగులు పైకి తీయటం వల్ల తడిసిన ఎర్రని నెత్తురుతో ఉన్న గోళ్లతో, ముఖమంతా మాంసము నెత్తురు ఈ పేగులు వేసుకుని దండల్లాగా కనపడుతున్నావు, భయంకరంగా అరుస్తున్నావు. పైగా ఈ అరుపులతో ఉన్న నీ భయంకరాకారాన్ని చూచి నే వెరవా, నే భయపడను, ఏమాత్రం భయపడను. ఎందుకో తెలుసా? ఈ నరసింహాకారం కంటే భయమైనది ఇంకోటి ఉంది. అదేమిటి? నిత్యం క్రూరత్వంతో భరించలేక నానాయాత్రలతో కష్టాలతో నిండిన సంసారం అనే దావాకిని నాకు భయం. నాకు సంసారం అంటే భయం, నువ్వంటే భయం లేదన్నాడు. సింహం కంటే సంసారం భయంట. మనం ఈ సంసారం బాగుందరికి నాకు $25,000 అని కాలర్ ఎగరేసి కాలర్లో అనుకుంటున్నాం. చివరికి రోడ్డు రోలర్ కింద పడుతున్నాం తిరిగటంలా. అది వ్యవహారం. మహాభయంకరం సంసారం. సంసార దావాగ్నికి భయపడతాను, దీనికి భయపడను. నన్ను మాత్రం అనుగ్రహించు అనగా ఆయన చల్లారి ఎవ్వరికి అభయం ఇవ్వని తన చేతిని ఆయన నెత్తి మీద పెట్టేట. ప్రశస్త హస్తంబు మస్తకంబున నిడి అన్నారు పోతన గారు. ప్రశస్తమైన అభయం ఇచ్చే హస్తం నెత్తి మీద పెట్టి నాయన ఏం కావాలి అన్నాడు. మళ్ళీ అదిగో మళ్ళీ మోసగిస్తున్నావు. సాధారణంగా కొలిస్తే కొలుస్తారు కొందరు, పొగిడితే ఆనందిస్తారు కొందరు, పొగిడితే కోరికలు తీరుస్తారు కొందరు. ఈ రెండు మన మధ్యలో ఉండకూడదు. నేను నిన్ను పొగడటంలో నాకు స్వార్థం లేదు, నా వల్ల నీకు ప్రయోజనం లేదు. కాబట్టి స్వార్థము లేని నేను, ప్రయోజనం లేని నువ్వు మళ్ళీ వరాలనే వంకతో మోసం పొందకూడదు. వరాలలో పడితే మానవుడు భ్రష్టుడు అవుతాడు, కోరికలు కోరుతాడు. మళ్ళీ సంపదలే కదా, ఈ సంపదల వెంట పడితే మళ్ళీ నాకు మా నాన్నల అహంకారం రావచ్చు, దాంతో భ్రష్టుడు అవుతాను. నాకేమీ వద్దు, నీ అనుగ్రహం చాలు, నీ దగ్గరికి తీసుకెళ్ళు. ఇంకా వరం ఇస్తానన్నావు కనుక ఒక చిన్న కోరిక కోరుతాను. మా నాన్న ఎన్ని పాపాలు చేసినా నాకు జన్మనిచ్చిన తండ్రి, ఆయనకి మాత్రం నరకానికి వెళ్లకుండా ఈ బ్రాహ్మణులకి చేసిన అపరాధం వల్ల మోక్షానికి పంపించంటే, మీ నాన్న ఆల్రెడీ నా దగ్గరకు వచ్చాడరా, మళ్ళీ రావణాసుడిగా పుట్టేదాకా వాడి గురించి బెంగెట్టుకోకు. ఎలా అయినా నా గురించే వాడు ఎక్కువ తలుచుకున్నాడు. అసలు రోజు హరి 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 అని నీకంటే ఎక్కువ తలుచుకున్నది మీ తండ్రే. కాబట్టి వాడి గురించి బెంగ పెట్టుకోకు. నీవు మాత్రం ఇప్పుడు మోక్షం అడిగిన ఎవరు పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించాలి. వెళ్ళేది తప్పదు ఎవరికైనా, ఈ లింకులు తప్పవు. అందువల్ల నువ్వు సంతానాన్ని పొంది భక్తితో ఉండి చిరజీవివై పాతాళ లోకంలో ఉండి యుగాంతంలో నా దగ్గర వద్దువు కానీ అని ఆ తర్వాత బ్రహ్మకేసి తిరిగి ఇంకెప్పుడు ఇలాంటి వరాలు ఇవ్వకే, నా తల ప్రాణం తాపుకొచ్చింది. మన్నిల్చి దేవశత్రులకెన్నండిటువంటి వరములీకుము పాపోత్పన్నులకు వరముల సగుట పన్నగములకు అమృతమిడుట పంకజ గర్భ. నన్ను మన్నించి, ఎంత వినయంగా అన్నాడు వీళ్ళైనా, నా మీద దయతో అన్నాడు. అంతేగాని ఏ కుమారా అని ఆజ్ఞాపించలేదు కొడుకులు కూడా. నన్ను మన్నించి ఇంకెప్పుడు ఎవరికి, అందులో రాక్షసులకి ఇలాంటి వరాలు ఇవ్వకే, పాపాత్ములకి వరం ఇవ్వడం, పాములకి అమృతం పోయడం అన్నాడు. పన్నగములకు అమృతం ఇడుట, అది చాలా ప్రమాదం. నేను ఎన్ని కష్టాలు పడ్డానో చూసావా? ఎన్నాళ్ళు ఓపిక పెట్టి వీడి కోసం ఇన్ని ఆకారాలు ధరించి వాడిని చంపాను. నాకే ఇంత యాతన అయిందంటే మిగతా వాళ్ళు ఏమైపోతారు. ఇంకెప్పుడు ఇలాంటి వరాలు ఇవ్వకని ఆజ్ఞాపిస్తే, అలాగేనండి కానీ వాడు తపస్సు చేసి పిలవగానే మర్చిపోయి నేను లొంగిపోయి వరాలు ఇచ్చేస్తున్నానండి అన్నాడు ఆయన పాపం. ఇక ఆ తర్వాత మహానుభావులైన బ్రహ్మాది దేవతలందరినీ పంపి ప్రహ్లాదుని పట్టాభిషిక్తుడిని చేసి శ్రీస్వామివారు లక్ష్మీదేవితో కలిసి అదృశ్యుడైపోయాడు. ఆ లక్ష్మీ నరసింహస్వామి మనల్ని
నిరంతరం రక్షించుగాక. ఇక రేపటి రోజు కార్యక్రమంలో మాత్రం నాకు కూడా అనేక పరీక్షలు బ్రహ్మగారి వరంలాగా, ఓ రోజు ప్రహ్లాద చరిత్ర, ఇంకో రోజు ఇంకోటి ఉపన్యాసాలు కాకుండా రేపు మాత్రం అష్టావధానం పెట్టారు. రేపు 7-7:15 మధ్యలో అవధానం మొదలవుతుంది. చక్కగా మీరు అందరూ వస్తారు. ఇది ఒక గొప్ప రహస్యం చెప్పాక మీకు. సాహిత్య సేవ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి కళావతి, కళాలాప 2 నామాలు ఉన్నాయి. 64 కళలలో సాహిత్యం గొప్ప కళ. ఆ సాహిత్యంలో కూడా ఇంటి దగ్గర పద్యాలు రాయడం పెద్ద గొప్ప కాదు. ఆ పద్యం మళ్ళీ నిర్దుష్టంగా రాయాలంటే అది ఇంకా కష్టం. ఏకకాలంలో 8 మంది అడుగుతూ ఉంటే ఇంతమందిని ఏమాత్రం మళ్ళీ విసుక్కోకుండా, కసురుకోకుండా నవ్వుతూ, మధ్య మధ్యలో అప్రస్తుత ప్రసంగం అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ చక్కగా హాయిగా వెళ్ళాలి. అందుకని అష్టావధానం అనేది సరస్వతి సేవ, వరివస్య. కాబట్టి రేపు కూడా తప్పక వస్తారు. రేపు ఇక్కడికంటే ఇంకా ఎక్కువ వస్తారని నాకు తెలిసి. అలాగను అంత పాపాత్ములు కనుక మీరు. మీ ఊళ్ళో అవధానం జరుగుతుంటే రానటువంటి దుర్మార్గులు ఉంటారా? అలా నిష్కృతి లేకుండా నశిస్తారా? అబ్బే మీరు మహానుభావులు. అంచేత మీకు అలా చెప్పక్కర్లేదు అనుకోండి. అంచేత రేపు చక్కగా అవధానం కూడా చూసుకుని, అవధానం అయ్యాక ఎలాగో వాడు చాలా మంచివాళ్ళు కనుక హాయిగా భోజనం కూడా పెడతారు. ఇంటికెళ్ళి వంట చేయక్కర్లా. ఆ పెంట పని లేదు, ఎలాగో ఆ తంట లేదు. శుభ్రంగా తిని వెడుదురుగాక. అంచేత రేపటి కార్యక్రమంలో కూడా పాల్గొంటే ఎల్లుండి మళ్ళీ మనం భాగవతంలోని మరొక అద్భుతమైన శ్రీకృష్ణ లీల ఈసారి చెప్పుకుంటాం. ఆ మధుర ఘట్టం కూడా విందాం. అంచేత రేపు కలుసుకునేదాకా చాలా చక్కగా ఈ కథనే మననం చేసుకోండి. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ బాబుని అక్కడ చూశారు కదా, శ్రీచరణ్ని. అసలు ఏం పూనిందో తెలియదండి, మరి ఏ దేవత ఆవేశించిందో. ఇదివరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను చాలాసార్లు. ఆయనేమో మా ఇందిరి గారి శిష్యుడు. ఇందిరి గారు అంటే తిరుపతిలో ఇంగ్లీష్ లెక్చరర్ చేసి రిటైర్ అయ్యారు. నా దగ్గర మంత్రోపదేశం చేసి ఏళ్ల తరబడి నా పీఠ భక్తురాలు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆవిడ యశోదాదేవి లాంటిది. తిరుపతి వెళ్ళానంటే ప్రతి నెల నా ప్రోగ్రాంలో భోజనం ఆవిడే మడిగా పట్టుకురావాలి. అందుకని ఆవిడకి మొగుళ్ళ మాలిక అని బిరుదిచ్చారు అక్కడ వాళ్ళంతా. తిరుపతిలో ఉన్న 2000 మంది నా శిష్యులలో ఆవిడ కాదంటే తప్ప ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కదా నేను. ఆవిడకి డైరెక్ట్ శిష్యుడు అతను, ఇంగ్లీష్ లెక్చరర్ ఆవిడ. వాళ్ళ అబ్బాయి ఇతను చదువుకున్నారు. ఇదివరకు వెళ్ళినప్పుడు ఏదో వీరభద్ర విజయం చెప్పమంటే చెప్పాను. మంచి భక్తుడు, సాహిత్యం తెలుసు, అంతో ఎంతో అనుకున్నాను. ఏ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఎలా కలుస్తుందో తెలియదు. ఈ బీజాక్షరాలు గుప్పించి ఒక మహాకవిత్వం రాసేయండి. ఆశ్చర్యంగా తనుగుట్టు వచ్చేస్తున్నాయి శ్లోకాలు. అందులో 45వ శ్లోకం పూర్తిగా నమస్యవాయని పంచాక్షర దిగ్బంధన పంచ అనువాక మహామంత్ర అనుష్ఠానం అని ఒక పేరు దానికి. అదొక గొప్ప మంత్రశాస్త్ర రహస్యం. అలా బంధించి రాశాడు. ఆ శ్లోకం కూడా మీరందరూ రోజు భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకునేందుకు వీలుగా ఇక్కడ పెట్టించమని మారేపల్లి శాస్త్రి గారిని మహానుభావులకి చెప్పాను. వారే నాకు ఇతను పద్యాలు రాస్తున్నాడండి మన శ్రీచరణ్ అంటే ఆశ్చర్యపోయి చూశారనమాట. చెప్పలేము అమ్మ అనుగ్రహం. ఆ పుస్తకం తొందరలో వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలిసినా, అమ్మని మన ఇష్టదేవతని భక్తితో నమ్మితే కవిత్వం తన్నుకొస్తుంది, పుస్తకాలు చదవగలుగుతారు, మస్తకం ప్రశస్తమవుతుంది. అందువల్ల నిజమైన విశ్వాసంతో భగవంతుడి పట్టుకోండి, గ్యారంటీగా మోక్షం వస్తుంది. నాకు నమ్మకం అది, సందేహం లేకుండా నేను చేస్తున్నది అదే. ఆ భక్తి మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రశస్తమైన భక్తి మార్గం ద్వారా మీరందరూ శ్రీకైవల్య పదం పొందుదురుగాక. నమస్కారం అండి. భాగవత సప్తాహంలో 5వ రోజు